హలో ఎవ్రీవన్. సో రీసెంట్గా మన ఆల్ ఇండియా లైవ్ మాక్ టెస్ట్ 13 జరిగింది కదా, అందులో ఉన్న జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఒక్కసారి చూసేద్దాం. సో మీరు కూడా ఇంటరాక్టివ్గా ఆన్సర్ చేస్తూ సెషన్ని వాచ్ చేయండి. రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది బారోయింగ్ పవర్స్ ఆఫ్ అ స్టేట్ గవర్నమెంట్ అండర్ ఆర్టికల్ 293 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్వశ్చన్లో స్టేట్మెంట్స్ దేనికోసం మాట్లాడుతున్నాయంట? ఆర్టికల్ 293. సో ఆర్టికల్ 293 స్పెషాలిటీ ఏంటంటే, ఇది స్టేట్ గవర్నమెంట్కి బారో చేసుకునే పవర్స్ అసలు ఎంతవరకు ఉంటాయి, సెంటర్ స్టేట్ గవర్నమెంట్ బారోయింగ్లో ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వచ్చు అనే విషయాల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 293 అనేది మన ఇండియాలో ఫిస్కల్ ఫెడరలిజంకి వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పచ్చు. ఓకే, సో 293 దేనికి ఎగ్జాంపుల్? ఫిస్కల్ ఫెడరలిజంకి ఎగ్జాంపుల్. సో దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్స్ అసలు ఎక్కడి వరకు అప్పు తీసుకోవచ్చు, బారోయింగ్స్ అసలు ఎంతవరకు చేయొచ్చు, కొన్నిసార్లు సెంటర్ స్టేట్ గవర్నమెంట్స్ని ఎక్కడ రెస్ట్రిక్ట్ చేయాలి, ఈ విషయాలన్నీ దీనివల్ల అర్థమవుతాయి. ఓకే, సరే ఫస్ట్ స్టేట్మెంట్స్ చూద్దాం. చూడండి. స్టేట్మెంట్ 1, a state's executive power extends to borrowing only within the territory of India. స్టేట్ గవర్నమెంట్స్ని మీరు చూడండి, బారోయింగ్ చేయొచ్చు వాళ్ళు, కానీ బారోయింగ్ మాత్రం విత్ ఇన్ ఇండియన్ టెరిటరీస్లో మాత్రమే ఉండాలి. ఇది యాక్చువల్లీ కరెక్ట్. అండ్ ఈ విషయాన్ని ఆర్టికల్ 293 మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. సో 293 అన్న వెంటనే మీకు ఏం గుర్తు రావాలంటే, స్టేట్ అప్పు తీసుకోవచ్చు, కానీ స్టేట్ గవర్నమెంట్ అప్పు తీసుకున్నప్పుడు ఇండియన్ టెరిటరీలోనే అప్పులు తీసుకోవాలి, కానీ ఇష్టం వచ్చినట్టు బయట టెరిటరీస్లోకి వెళ్ళి అప్పులు తీసుకోవడం కుదరదు. ఓకే, నెక్స్ట్, ఎనీ సచ్ బారోయింగ్ మస్ట్ బి సెక్యూర్డ్ ఆన్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది స్టేట్. మన ఇండియాకి ఎలా అయితే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఉంటుందో, ప్రతి రాష్ట్రానికి కూడా దాని ఎక్స్పెన్సెస్ని ఛార్జ్ చేయడం కోసం ఒక కన్సాలిడేటెడ్ ఫండ్ ఉంటుంది. అలాగా ఒక స్టేట్ గవర్నమెంట్ అప్పు తీసుకోవాలంటే ఒక సెక్యూరిటీ చూపించాలి కదా. మనం అప్పు తీసుకున్నప్పుడు ఒక సెక్యూరిటీ చూపిస్తాం. అలా రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకున్నప్పుడు కన్సాలిడేటెడ్ ఫండ్ ఏదైతే ఉందో ఆ రాష్ట్రానికి, సో ఆ రాష్ట్రం యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ని సెక్యూరిటీగా పెట్టాలి. సో ఎస్, బారోయింగ్ చేసేటప్పుడు సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెక్యూరిటీగా ఏం పెట్టచ్చండి? కన్సాలిడేటెడ్ ఫండ్ని చూపించవచ్చు. ద లిమిట్స్ ఫర్ స్టేట్ గవర్నమెంట్ బారోయింగ్ ఆర్ ఫిక్స్డ్ సోల్లీ బై ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా బై లా. సో స్టేట్ గవర్నమెంట్ ఎంతవరకు బారో చేయాలి అనే లిమిట్ని పార్లమెంట్ మాత్రమే ఫిక్స్ చేస్తుంది అంటున్నారు. ఇది కరెక్టా? రాంగ్ అండి. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకు రాంగ్ అంటే, ఆ స్టేట్ గవర్నమెంట్ ఎంతవరకు అప్పు తీసుకోవాలనే లిమిట్స్ని యాక్చువల్గా ఫిక్స్ చేసేది సెంటర్ అండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మన యూనియన్ ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం, అది ఫిక్స్ చేస్తుంది. పార్లమెంట్ మొత్తం ఫిక్స్ చేయదు. అండ్ కేవలం పార్లమెంట్ మాత్రమే ఫిక్స్ చేస్తుంది అనడం అసలు అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్, అసలు కరెక్ట్ కాదు. సో ఇక చూడండి, ఒక టర్మ్ ఉంది ఈ స్టేట్మెంట్లో, మీరు అబ్జర్వ్ చేస్తే సోల్లీ అన్నారు, సోల్లీ బై ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా అన్నారు. సో సోల్లీ అనేది ఒక అబ్సల్యూట్ పదం కింద మీరు కన్సిడర్ చేయొచ్చు. అలా చేసినా సరే థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని మీరు గెస్ చేయొచ్చు, ఒకవేళ ఐడియా లేకపోతే. సో 90% ఆఫ్ ది కేసెస్లో ఇలాంటి స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్ ఉంటాయండి. అండ్ ఎస్, ఇక్కడ కాన్సెప్చువల్గా చూసుకున్నా కూడా థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్టే. యూనియన్ డిసైడ్ చేస్తుంది, పార్లమెంట్ కాదు. సో థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిస్తే మీరు ఈజీగా బీసీడీ ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేసి కూడా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 1 and 2 ఓన్లీ అని పెట్టేయచ్చు. సరే, ఇది ఏ పార్ట్ కిందకు వస్తుంది? మనకి కాన్స్టిట్యూషన్లో పార్ట్ 12 ఉంది. సో రాజ్యాంగంలో పార్ట్ 12 అండి. పార్ట్ 12ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దేనికోసం మాట్లాడుతుంది? ఫైనాన్స్, ప్రాపర్టీ, కాంట్రాక్ట్. సో ప్రభుత్వాలు తీసుకునే ఫైనాన్సెస్ కోసం, ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు, కాంట్రాక్ట్స్, ఇవన్నీ కూడా పార్ట్ 12లో కవర్ అయి ఉంటాయి. సో సింపుల్గా పార్ట్ 12 టాక్స్ అబౌట్ ఫైనాన్స్ అని చెప్తాము. సో పార్ట్ 12 యొక్క ఆర్టికల్ రేంజ్, సో పార్ట్ 12 ఆర్టికల్ రేంజ్ మనం అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 264 నుంచి ఆర్టికల్ 300A వరకు కాన్స్టిట్యూషన్లో పార్ట్ 12తో డీల్ చేస్తాయండి. మనం రెగ్యులర్గా చూసే రైట్ టు ప్రాపర్టీ 300A ఆర్టికల్, ఇది ఏ పార్ట్లోకి వస్తుంది? పార్ట్ 12లోకే కదా వస్తుంది. సో పార్ట్ 12 డీల్స్ విత్ ఫైనాన్స్, ప్రాపర్టీ, కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాలండి. క్వశ్చన్ కాంటెక్స్ట్లో కూడా అది ఏ పార్ట్ అండి? పార్ట్ 12లోకి వస్తుంది. సో ఆర్టికల్ 293 మనకి ఇంకొక విషయం చెప్తుందండి. సో ఎప్పుడైనా సరే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకుంది, ఆ అప్పు ఇంకా కడుతుంది, పెండింగ్లో ఉంది.
మళ్ళీ అప్పు తీసుకోవాలి. సో తీసుకున్న అప్పు ఇంకా తీర్చకుండా పెండింగ్ ఉన్నప్పుడు మళ్ళీ అప్పు తీసుకోవాలంటే వాటి మీద కండిషన్స్ని సెంటర్ విధించవచ్చు. సో బారోయింగ్ మీద కండిషన్స్ విధించే హక్కు ఎవరికి ఉంటుంది? సెంటర్కి ఉంటుంది. జనరల్గా కండిషన్ సెంటర్ ఎప్పుడు పెడుతుందంటే తీసుకున్న ఎగ్జిస్టింగ్ లోనే ఆల్రెడీ డ్యూలో ఉందనుకోండి, కరెంట్ లోన్స్ ఏమైనా ఉంటే డ్యూ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా కొన్ని కండిషన్స్ పెడతారు. సో దట్ ఈస్ కామన్. బట్ అలా కండిషన్స్ పెట్టేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ది క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025? సో 2025 అండి. క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మన భారతదేశం ర్యాంక్ ఎంత అని అడిగారు. సో మన ఇండియా ర్యాంక్ ఎంత అండి? 10th ర్యాంక్ కదా. సో ఆల్రెడీ చూసాం, కరెంట్ అఫైర్స్లో కూడా ఉంది క్వశ్చన్. సో 10th ర్యాంక్ వచ్చింది ఇండియాకి. సో క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్, ఈ ఇండెక్స్ని మనం అబ్జర్వ్ చేస్తే క్లైమేట్ చేంజ్ని ట్యాకిల్ చేయడం కోసం, దాన్ని ఫైట్ చేయడం కోసం, దాన్ని రెడ్యూస్ చేయడం కోసం కంట్రీస్ పెడుతున్న ఎఫర్ట్స్, కంట్రీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఈ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. అలా క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఈసారి 2025 ఇయర్కి గాను మన ఇండియాకి 10th ర్యాంక్ వచ్చింది. ఈ ఇండెక్స్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే టాప్ 3 పొజిషన్స్ని ఏ కంట్రీకి ఇవ్వలేదు. సో మనం ఆల్రెడీ చూసాం, టాప్ 3 పొజిషన్స్ మీరు చూస్తే మన క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది ఏ కంట్రీకి కూడా ఇవ్వలేదండి. సో ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఈ ర్యాంక్స్ అనేవి అసలు ఏ దేశాలకి ఇవ్వలేదు. అది ఇండెక్స్కున్న ఒక స్పెషాలిటీ అని చెప్తాం. సో నెక్స్ట్ హైయెస్ట్ ర్యాంక్ ఏంటంటే ఆటోమేటిక్గా ఇట్ ఈజ్ 4th ర్యాంక్ అని చెప్తామండి. సో నెక్స్ట్ హైయెస్ట్ ర్యాంక్ ఏంటి? 4th ర్యాంక్. సో 4th ర్యాంక్ సంపాదించుకున్న దేశం ఏంటి అంటే డెన్మార్క్, రైట్. సో డెన్మార్క్ 4వ స్థానంలో ఉంది. ఈ CCPIలో ఇది హైయెస్ట్ అనమాట, టాప్ 3 లేవు కాబట్టి. కమింగ్ టు ఇండియా, సో ఇండియా పర్ఫార్మెన్స్ పెరిగిందా తగ్గిందా ఇలా చూసుకుంటే ర్యాంక్ వైజ్ కొంచెం తగ్గిందనే చెప్పాలి. బికాస్ 2024లో 2024లో క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియాది 7th ర్యాంక్ అండి. ఎన్నో ర్యాంక్? భారతదేశాన్ని 7th ర్యాంక్. 2025లో ఇండియాది ఎన్నో ర్యాంక్? 10th ర్యాంక్. ఓకే, ఈ రెండు గుర్తుండాలి మీకు. నెక్స్ట్ CCPI ఈ ఇండెక్స్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు? సో ఈ ఇండెక్స్ అసలు ఫస్ట్ టైం స్టార్ట్ అయింది 2005-04 ఆ టైంలో స్టార్ట్ అయిందండి. ఓకే, 2005లో స్టార్ట్ అయింది. సో ఈ ఇండెక్స్ని 3 సంస్థలు కలిసి ఇస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇండెక్స్ని ఎన్ని సంస్థలు ఇస్తున్నాయి? 3 సంస్థలు కలిపిస్తున్నాయండి. సో జర్మన్ వాచ్ అనే సంస్థ, ఓకే, జర్మన్ వాచ్, న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ఇస్తుంది, క్లైమేట్ ఇంటర్నేషనల్ అనే సంస్థ. సో ఈ 3 సంస్థలు కలిసి ఈ ఇండెక్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్గా ఇండెక్స్ ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్స్ అని అడిగితే జర్మన్ వాచ్, న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్, అలాగే క్లైమేట్ యాక్షన్ ఇంటర్నేషనల్ అని గుర్తుండాలి. ఓకే, క్లైమేట్ యాక్షన్, దీస్ ఆర్ ది ఇన్స్టిట్యూట్స్ అండి. బట్ ఎస్, ఈసారి స్పెషాలిటీ 20 years అయింది కదా, 2005లో స్టార్ట్ అయింది. సో 20 ఏళ్ళు అయిందండి ఇండెక్స్ స్టార్ట్ చేసి, అది కూడా గుర్తుండాలి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టెక్నాలజీ డస్ ది Subal 20 డ్రోన్ యూజెస్ ఫర్ ఆపరేషన్స్ ఇన్ కన్ఫైన్డ్ స్పేసెస్? సో Subal 20 అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక డ్రోన్ టెక్నాలజీ. అండ్ Subal 20 డ్రోన్కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే టెక్నాలజీ చూస్తే ఇది ఒక అన్మాన్డ్ లాజిస్టిక్స్ డ్రోన్ అండి. ఎలాంటిది? అన్మాన్డ్. ఓకే, సో అన్మాన్డ్ లాజిస్టిక్స్ కోసం పనిచేసే ఒక ఎలక్ట్రిక్, సో జనరల్గా డ్రోన్స్ ఎలక్ట్రిక్ డ్రోన్ అని చెప్పచ్చు. అది మన Subal 20కి ఉన్న స్పెషాలిటీ. సో Subal 20ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే క్వశ్చన్లు ఏమి అడుగుతున్నారు? ఏ టెక్నాలజీని యూజ్ చేస్తుంది? Subal 20కి ఉన్న గొప్పతనం ఏంటంటే ఎలాంటి టెరైన్స్లో అయినా సరే ల్యాండింగ్ చేయగలదు, ఎలాంటి టెరైన్స్ నుంచి అయినా టేక్ ఆఫ్ చేసుకోగలదు. సో Subal 20 యూజ్ చేసే టెక్నాలజీ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అండి, VTOL టెక్నాలజీ అంటారు, వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే డ్రోన్స్ ఒక ప్రాపర్ అమౌంట్ ఆఫ్ టెరైన్, ఒక ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ లేకపోయినా, బేస్ లేకపోయినా అవి టేక్ ఆఫ్ చేసుకోగలవు. మనకి జనరల్గా ల్యాండింగ్ అది సరిగ్గా జరగాలంటే ఏం కావాలండి? రన్వేస్ కావాలి కదా. ఏం కావాలి? రన్వే కావాలి. సో రన్వే లేని ప్రదేశాల్లో కూడా ఇది చాలా స్మూత్గా టేక్ ఆఫ్ చేయగలదు. ఓకే, ల్యాండింగ్ కూడా చేయగలిగే కెపాసిటీ ఉన్న డ్రోన్ ఇది. దట్ ఈస్ స్పెషల్ అబౌట్ దిస్ VTOL టెక్నాలజీ. ఆ టెక్నాలజీని జనరల్గా అందుకే యూజ్ చేస్తారు.
సో విలేజెస్లో ఎక్కడైనా సరే హ్యాపీగా దీన్ని యూస్ చేసుకోవచ్చు, అది దీనికి ఉన్న స్పెషాలిటీ. అండ్ కమింగ్ టు ది కెపాసిటీ, మన సబల్ 20 పేరులో 20 ఉంది కదా, సో పేరులో ఆ 20 ఊరికే పెట్టారా? లేదు. సో పేరులో ఆ 20 పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దాని యొక్క పేలోడ్ అండి. పేలోడ్ అంటే ఎంత కెపాసిటీ క్యారీ చేయగలదు. సో దీని యొక్క పేలోడ్ 20 kg అనమాట. ఎంత కెపాసిటీ అండి? 20 kg కెపాసిటీ క్యారీ చేయగలదు. ఒక డ్రోన్ అంత కెపాసిటీ క్యారీ చేస్తుందంటే ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. సో 20 kgs పేలోడ్, దాని నుంచి సబ్బల్ 20 అనే 20 అనే పేరు దానికి యాడ్ చేసుకోవడం జరిగింది. అండ్ దీన్ని డెవలప్ చేసింది ఎవరు? సో ఈ డ్రోన్ని డెవలప్ చేసింది ఎండ్యూర్ ఎయిర్ సిస్టమ్స్ అనే సంస్థ అండి. ఎవరు డెవలప్ చేశారు? ఎండ్యూర్ ఎయిర్ సిస్టమ్స్ అనే సంస్థ డెవలప్ చేసింది. ఇది ఒక స్టార్టప్ బేస్డ్ కంపెనీ అండి. ఇది ఒక స్టార్టప్ యాక్చువల్గా. ఈ స్టార్టప్ వెనక బ్రెయిన్ ఎవరిదే అంటే ఐఐటి కాన్పూర్ అండి. సో మనకి ఐఐటి కాన్పూర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించిన స్టార్టప్పే ఈ ఎండ్యూర్ ఎయిర్ సిస్టమ్స్. ఈ స్టార్టప్ వాళ్ళే మన సబల్ 20ని డెవలప్ చేశారు, అది దీనికి ఉన్న స్పెషాలిటీ. ఓకే, బట్ ఎస్ టెక్నాలజీ ఒకటే అడిగారు కాబట్టి మీకు ఏమాత్రం ఈ టేక్ ఆఫ్ ల్యాండింగ్ కోసం ఐడియా ఉన్నా మీరు ఈజీగా ఆప్షన్ బి ఆన్సర్ కింద పెట్టేయచ్చు. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ది స్టేట్మెంట్స్ రిగార్డింగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా. సో కేంద్ర పరిపాలిత ప్రాంతాలండి, యూనియన్ టెరిటరీస్ యొక్క అడ్మినిస్ట్రేషన్ కోసం అడిగారు. చూద్దాం మరి. సో స్టేట్మెంట్ 1 చూడండి ఇక్కడ. సో ఎవ్రీ యూనియన్ టెరిటరీ ఈజ్ అడ్మినిస్టర్డ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్టింగ్ త్రూ అండ్ అడ్మినిస్ట్రేటెడ్ అపాయింటెడ్ బై హిమ్ ఆర్ హర్. ఇది కరెక్టా? ఎస్. యూటీస్ని మనం చూస్తే మనకి రాష్ట్రాల్లో చీఫ్ మినిస్టర్స్ ఉన్నట్టు జనరల్గా కేంద్ర పరిపాలిత ప్రాంతాల్లో చీఫ్ మినిస్టర్స్ ఉండరు. ఎవరు పరిపాలిస్తున్నారు? డైరెక్ట్గా సెంటరే వీటిని అడ్మినిస్టర్ చేస్తుంది. మరి సెంటర్ అంటే హెడ్ ఎవరు? ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ యూటీస్ని అడ్మినిస్టర్ చేస్తారండి. కాకపోతే ప్రతి యూటీలోనూ ప్రెసిడెంట్ ఉండలేరు కాబట్టి ఆయన తరపున ఒక అడ్మినిస్ట్రేటర్ని అపాయింట్ చేస్తూ ఉంటారు. సో ఎస్, యూటీస్ ఆర్ అడ్మినిస్టర్డ్ బై ప్రెసిడెంట్ అనడం, ఒక అడ్మినిస్ట్రేటర్ ద్వారా పరిపాలిస్తున్నారు అనడం కరెక్ట్. అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ అ యూటీ ఈస్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్ సిమిలర్ టు గవర్నర్ ఆఫ్ అ స్టేట్. కరెక్టా? కాదు. మనకు తెలుసు కదా, మనకి ఎప్పుడూ కూడా ఒక స్టేట్ గవర్నర్కి ఒక యూటీ యొక్క అడ్మినిస్ట్రేటర్కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. స్టేట్ గవర్నర్ కూడా హెడ్డే, కానీ ఆయన ఒక నామినల్ హెడ్ అండి, రాష్ట్రానికి ఆయన ఒక నామినల్ హెడ్. కానీ యూటీ అడ్మినిస్ట్రేటర్ అంటే మోస్ట్ ఆఫ్ ది పవర్స్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో వాళ్ళకే ఉంటాయి. ఎందుకంటే సెంటర్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. లిటల్గా ప్రెసిడెంట్ తరపున యూటీలో ఉంటున్నారు కాబట్టి చాలా వరకు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ చేతిలో ఉంటుంది. అదే గవర్నర్ ఏంటంటే కొన్ని లిమిటెడ్ పవర్సే ఉంటాయి. సో ఇద్దరు సిమిలర్ అయితే కాదండి. పార్లమెంట్ హ్యాస్ ది పవర్ టు మేక్ లాస్ ఆన్ ఎనీ సబ్జెక్ట్ ఫర్ అ యూటీ ఇంక్లూడింగ్ దోస్ ఇన్ ది స్టేట్ లిస్ట్. ఎస్, పార్లమెంట్కు ఉన్న పవర్స్ ఎంత ఎక్కువ అంటే ఈ విషయంలో యూటీ అంటేనే డైరెక్ట్గా సెంటర్ కంట్రోల్ చేస్తుంది. మరి సెంట్రలే కంట్రోల్ చేస్తున్నప్పుడు స్టేట్ లిస్ట్లో ఉన్నా సరే సబ్జెక్ట్స్ని, యూటీస్లో మాత్రం వాటికి డైరెక్ట్ లాస్ని పార్లమెంటే తయారు చేయొచ్చు స్వయంగా. సో ఎస్, యూటీస్ వరకు మనం చూసుకున్నట్టయితే స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్కి కూడా పార్లమెంటే లాస్ని తయారు చేయొచ్చండి. సో అందుకనే యూనియన్ టెరిటరీ అని పేరు అందుకే పెట్టాము, ఊరికే కాదు. సో ఇలా చూస్తే మనకి 1 and 3 కరెక్ట్ ఆప్షన్స్ అవ్వాలి, స్టేట్మెంట్స్ అవ్వాలి. అండ్ ఇది ఎలా చెప్తున్నాం ఇవన్నీ అంటే ఆర్టికల్ 239 ద్వారా. ప్రతి యూటీని అడ్మినిస్టర్ చేసేది ప్రెసిడెంట్ అపాయింట్ చేసిన ఒక వ్యక్తి అని మనకు చెప్పే ఆర్టికల్ 239 clause 1 అండి. ఏ ఆర్టికల్ చెప్తుంది? 239 clause 1 చెప్తుంది. అది దీనికి ఉన్న స్పెషాలిటీ. మనకి 239 clause 2 కూడా ఉంటుంది. 239 clause 2 ఏం చెప్తుందంటే, కావాలి అనుకుంటే ఒక స్టేట్ గవర్నర్ని ప్రెసిడెంట్ స్వయంగా ఒక యూటీని అడ్మినిస్టర్ చేయమని కూడా అపాయింట్ చేయొచ్చు. సో ప్రెసిడెంట్ క్యాన్ అపాయింట్ అ స్టేట్ గవర్నర్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎనీ యూనియన్ టెరిటరీ. సో హీ కెన్ ఆల్సో డూ దట్. అది కూడా చేయొచ్చు. ప్రెసిడెంట్కి ఆ పవర్ ఉంటుంది యూటీస్ విషయంలో. మీరు చూస్తే ఇది ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 239 clause 2. సో సింపుల్గా 239 అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యూటీస్ అన్న వెంటనే మీకు ఏ ఆర్టికల్ గుర్తు రావాలి? 239 గుర్తు రావాలండి. ఫస్ట్ మీకు గుర్తుండాల్సిన విషయం అది. అండ్ కమింగ్ టు ది పార్ట్, సో మనకి యూనియన్ టెరిటరీస్ కోసం కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్ మాట్లాడుతుంది? మనకు బాగా తెలుసు, పార్ట్ 8 అండి. పార్ట్ 8లో ఆర్టికల్ రేంజ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 238 నుంచి 242 వరకు.
238 నుంచి 242 వరకు ఇవి ఆర్టికల్ రేంజ్ 239 ఎక్స్ట్రీమ్లీ 239 నుంచి 242 వరకు ఇట్ కమ్స్ అండర్ పార్ట్ 8 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, దట్ ఈస్ ది ఆర్టికల్ రేంజ్ రివిజన్ కోసం. బట్ ఎస్, ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి అండి. సో 2 ఒకటి ఇన్కరెక్ట్ ఇక్కడ, 1 and 3 ఓన్లీ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ది స్టేట్మెంట్స్ రిగార్డింగ్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ డ్యూరింగ్ షేర్ షా సూరి. సో షేర్ షా సూరి రూల్ టైంలో అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ కోసం స్టేట్మెంట్స్ ఇచ్చారు. స్టేట్మెంట్ చూద్దాం ఫస్ట్. స్టేట్మెంట్ 1, షేర్ షా సూరీస్ ఎంపైర్ వాజ్ డివైడెడ్ ఇంటూ సర్కార్స్ ఈచ్ హెడెడ్ బై చీఫ్ షిక్దార్ అండ్ చీఫ్ మున్సిఫ్. కరెక్టా? ఎస్. సో షేర్ షా సూరి టైంలో మీరు అబ్జర్వ్ చేయండి. సో ప్రతి ఒక్క ప్రాంతాన్ని డిస్ట్రిక్ట్స్ లాగా, జిల్లాల్లాగా డివైడ్ చేశారు. ఆ జిల్లాల్ని సర్కార్స్ అనేవారు. సో ఎస్, ఎంపైర్ని డిస్ట్రిక్ట్స్ కింద డివైడ్ చేశారా అంటే డెఫినెట్గా చేశారండి. ఆ డిస్ట్రిక్ట్ని ఏమంటున్నాం? సర్కార్స్ అంటున్నాము. ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్కి హెడ్స్ ఉండేవారండి, అండ్ ఇది కూడా అబ్సల్యూట్లీ కరెక్ట్. షిక్దార్ అంటే లా అండ్ ఆర్డర్ యొక్క హెడ్ అని అర్థం. చీఫ్ షిక్దార్ అంటే ఎవరండి? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే ఆఫీసర్స్కి హెడ్ అనమాట. మున్సిఫ్, చీఫ్ మున్సిఫ్ ఉండేవారా అంటే ఎస్, ఒకరేమో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, ఇంకొకరేమో రెవెన్యూని కలెక్ట్ చేయాలి, ట్యాక్సెస్ని కలెక్ట్ చేయాలి. సో రెవెన్యూ కలెక్షన్ చేసే ట్యాక్స్ కలెక్టర్స్ని మున్సిఫ్స్ అని అనేవారు. ఓకే, సో చీఫ్ మున్సిఫ్ రెవెన్యూ కలెక్షన్ని హెడ్ చేసేవాడు, మన చీఫ్ షిక్దార్స్ ఏమో లా అండ్ ఆర్డర్ని హెడ్ చేస్తూ ఉండేవారు. సో ఎస్, రెండు కరెక్టే. అండ్ డిస్ట్రిక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ ఇలానే జరిగేది. ఈచ్ సర్కార్ వాజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ పరగనాస్. ఎస్, డిస్ట్రిక్ట్స్ని మళ్ళీ సబ్ డిస్ట్రిక్ట్స్గా డివైడ్ చేశారు. సో జిల్లాల్ని మళ్ళీ సబ్ జిల్లాలుగా డివైడ్ చేశారండి. సో పరగనాస్ అంటే అర్థం ఏంటండి? సబ్ డిస్ట్రిక్ట్స్ అని అర్థం. సో డివైడ్ చేశారా అంటే ఎస్, షేర్ షా సూరి టైంలో ఈ డివిజన్ ఉంది. సో ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ సి. సో బోత్ 1 and 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అని చెప్పచ్చు. అయితే ఇక్కడ మనకి షేర్ షా సూరి అన్న వెంటనే ఫస్ట్ గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే, తర్వాత వచ్చే ముఘల్ ఎంపైర్ అడ్మినిస్ట్రేషన్కి ఈయన ఒక ఫౌండేషన్ వేశాడని చెప్పచ్చు, రైట్? సో మనకు తెలుసు ముఘల్ ఎంపైర్ బాబర్ స్టార్ట్ చేస్తాడు. బాబర్ స్టార్ట్ చేసిన తర్వాత ముఘల్ ఎంపైర్కి బ్రేక్ పడుతుంది. సో ఎప్పటి నుంచి పడుతుందండి? 1540 నుంచి. మీరు అబ్జర్వ్ చేస్తే 1540 నుంచి 1555 వరకు కూడా ముఘల్ ఎంపైర్కి బ్రేక్ పడింది. ఈ బ్రేక్ పడడానికి రీజన్ ఏంటంటే సూర్ డైనాసిటీ ఎస్టాబ్లిష్ చేయడం. అండ్ ఈ సూర్ డైనాసిటీ ఫౌండర్ ఎవరండి? షేర్ షా సూరి అని చెప్తాము. సో షేర్ షా సూరి అసలు ఎవరు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆఫ్ఘాన్ రూలర్ అండి. షేర్ షా సూరి ఎవరు? ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఒక రూలర్ అనమాట. ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఆయన ఎవరిని డిఫీట్ చేస్తాడండి? హుమాయూన్, రైట్? హుమాయూన్ అనే సెకండ్ ముఘల్ ఎంపరర్ని డిఫీట్ చేస్తాడు. సో హుమాయూన్ డిఫీట్ చేసినప్పుడు వెరీ ఇంపార్టెంట్ బ్యాటిల్ ఆఫ్ చౌజా అని చెప్తాము. సో హుమాయూన్ డిఫీట్ చేసేసి ఫైనల్గా 1540లో ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. సో అలాగా 1540 నుంచి 45 వరకు కూడా షేర్ షా సూరి రూల్ చేస్తాడండి. సో ఆయన రూల్ చేస్తున్నప్పుడు ఇలా డిస్ట్రిక్ట్స్గా డివైడ్ చేయడం, మళ్ళీ సబ్ డిస్ట్రిక్ట్స్గా డివైడ్ చేయడం, లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం, రెవెన్యూ కలెక్షన్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం, ఇవి చేస్తూ ఆ గ్రాండ్ ట్రంక్ రోడ్ని బిల్డ్ చేయిస్తాడు, రైట్? గ్రాండ్ ట్రంక్ రోడ్, రెస్ట్ హౌసెస్, సరాయిస్ అని రెస్ట్ హౌసెస్ని బిల్డ్ చేయిస్తాడు. ట్రేడ్ కోసం గ్రాండ్ ట్రంక్ రోడ్స్ని బిల్డ్ చేయిస్తాడు. సో ఈ సరాయిస్ కన్స్ట్రక్షన్ కూడా మనం షేర్ షా సూరి అనే చెప్తాము. ఇవి కాకుండా స్టాండర్డ్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేస్తాడు కదండి. సో రూపియా అనే కరెన్సీని ఇంట్రడ్యూస్ చేస్తాడు, దామ్ అనే కరెన్సీని ఇంట్రడ్యూస్ చేస్తాడు. సో ఈ కరెన్సీ ఇంట్రడక్షన్ కూడా మనం ఆ క్రెడిట్ ఎవరికి ఇస్తాం? షేర్ షా సూరికి. సో తెలియకుండానే చాలా వరకు ముఘల్ ఎంపైర్ రాబోయే అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ అంతా షేర్ షా సూరి దగ్గర ఫౌండేషన్ పడిందని చెప్పచ్చు. సో అది దీనికి ఉన్న స్పెషాలిటీ. తర్వాత హుమాయూన్ వచ్చి మళ్ళీ సూర్ డైనాసిటీని డిఫీట్ చేసేసి ఫైనల్లీ ముఘల్ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. బ్యాడ్ లక్, చనిపోతాడు ఆయన. ఎస్, అన్లక్కీయెస్ట్ ఎంపరర్ అంటాం కదా హుమాయూన్ని. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది G20 ఈజ్ ఇన్కరెక్ట్? సో G20 అండి గ్రూప్ ఆఫ్ 20 నేషన్స్
జనరల్గా G20లో యాక్చువల్గా ఎన్ని ఉంటాయంటే 19 దేశాలు ఉంటాయి. ఒక గ్రూపింగ్ ఉంటుంది, యూరోపియన్ యూనియన్ అనే గ్రూపింగ్. ఇప్పుడైతే ఆఫ్రికన్ యూనియన్ అనే గ్రూపింగ్ కూడా ఉంది. సో G20 యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ 21 అని చెప్పాలి. ఇప్పుడు 19 కంట్రీస్, యూరోపియన్ యూనియన్ అండ్ ఆఫ్రికన్ యూనియన్ యొక్క గ్రూపింగ్ అండి. సో దీన్ని ఫామ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎకనామిక్ కోఆపరేషన్. ప్రపంచంలో దాదాపు ఒక 85% ఆఫ్ ది జీడిపిని ప్రొడ్యూస్ చేస్తున్న దేశాలండి ఈ G20 దేశాలు. సో అందుకనే ఎకనామిక్ కోఆపరేషన్ని దేశాల మధ్యలో బాగా ఎన్హాన్స్ చేయడానికి ఇనీషియల్గా ఇది ఒక ఇన్ఫార్మల్ గ్రూపింగ్గా ఏర్పడింది. సో G20 ఎప్పుడు ఫామ్ అయింది అంటే 2008లో ఫామ్ అయిందని చెప్తాం కదా. సో 2008లో ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తాయి ప్రపంచవ్యాప్తంగా. సో ఈ క్రైసిస్ తర్వాత G20 ఫామ్ అవుతుంది. సో బట్ ఎస్, ఇనీషియల్గా ఇది ఒక ఇన్ఫార్మల్ గ్రూపింగ్ అండి. బట్ మనకి క్వశ్చన్లో కావాల్సింది ఏంటంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూద్దాం. ఆఫ్రికన్ యూనియన్ G20లో 2023లో జాయిన్ అయిందా? ఎస్. 2023కి ఒక స్పెషాలిటీ ఉంది, అది మనకి బాగా తెలుసు. స్పెషాలిటీ ఏంటంటే ఇండియా హోస్ట్ చేసింది. సో 2023లో G20 హోస్ట్ ఎప్పుడైతే ఇండియా చేసిందో అదే సంవత్సరంలో ఆఫ్రికన్ యూనియన్ జాయిన్ అయిందండి. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. యాక్చువల్గా G20కి పర్మనెంట్ సెక్రటేరియట్ ఉంది అంటున్నారు. ఇది కరెక్టా? లేదు. ప్రాబ్లం ఏంటి అంటే G20కి ఒక పర్మనెంట్గా సెక్రటేరియట్ అయితే అసలు లేదు. సో ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా మనం చూద్దాము. ఇట్ రిప్రజెంట్స్ 85% ఆఫ్ గ్లోబల్ జీడిపి. అవును. సో G20 స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలో మోర్ దెన్ 80%, 80 to 90% ఆఫ్ ది ప్రపంచంలో ప్రొడ్యూస్ అయ్యే జీడిపి ఈ G20 దేశాల్లోంచే వస్తుంది. అంత ఎకనామిక్ కెపాసిటీ ఉంది కాబట్టి వీళ్ళు ఫామ్ చేశారు. సో ఇట్ ఈస్ కరెక్ట్ అండి. ఇది ఒక ఇన్ఫార్మల్ ఫారమా అంటే ఎస్, ఇది ఒక ఇన్ఫార్మల్ ఫారంగానే ఎస్టాబ్లిష్ చేయబడింది. కమింగ్ టు 2008 G20 ఫార్మేషన్ హిస్టారికల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మరి ఫస్ట్ టైం G20 ఎక్కడ జరిగిందండి సమ్మిట్? ఎస్, ఎక్కడ జరిగింది? మన వాషింగ్టన్ డీసీలో జరిగింది. సో వాషింగ్టన్ డీసీలో సమ్మిట్ అనేది జరగడం మనం చూస్తూ ఉన్నాము. కమింగ్ టు రీసెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆల్రెడీ చూసాం కదా చాలాసార్లు. 2024, సో లాస్ట్ ఇయర్ G20 ఎక్కడ జరిగింది? 2024 బ్రాజిల్లో జరిగింది, రైట్? 2024లో బ్రాజిల్లో జరిగింది. మొన్న ఎక్కడ జరిగిందంటే 2025, సో 2025 G20 సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఇది మనం చూస్తూ ఉన్నాము. ఓకే, సౌత్ ఆఫ్రికా. సో బ్రాజిల్, సౌత్ ఆఫ్రికా. ఈసారి G20 స్పెషాలిటీ ఏంటంటే మొట్టమొదటిసారి ఆఫ్రికన్ సాయిల్ మీద G20 జరగడం. అంటే 2008లో వాషింగ్టన్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక ఆఫ్రికన్ దేశంలో G20 జరగడం ఇదే మొట్టమొదటిసారి అని చెప్తూ ఉంటామండి. G20కి ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా జరిగే టోటల్ ట్రేడ్లో, సో టోటల్గా ప్రపంచంలో ఒక 100% ట్రేడ్ జరుగుతుందని మనం అనుకుంటే అందులో 75% ఆఫ్ ట్రేడ్ G20 దేశాల నుంచే వస్తుందండి. ఎంత? 75% ట్రేడ్ G20 దేశాలదే. ఇంకా ప్రపంచంలో టోటల్ పాపులేషన్లో 60% ఆఫ్ ది పాపులేషన్ కూడా G20 దేశాల్లోనే ఉంది. అది దీనికి ఉన్న ఇంకొక స్పెషాలిటీ. 60% ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ ఆల్సో ఇన్ G20 కంట్రీస్ అని చెప్తాం. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ఫార్మేషన్ ఆఫ్ లక్షద్వీప్ ఐలాండ్స్. సో లక్షద్వీప్ ఐలాండ్స్ ఫార్మేషన్ కోసం మాట్లాడుతున్నారు. ఐలాండ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ స్మాల్ కోరల్ ఐలాండ్స్. ఎస్. సో జనరల్గా ఐలాండ్స్ ఫార్మేషన్ మీరు చూస్తే ఎక్కువగా వాల్కెనోస్ వల్ల ఫామ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్ అండ్ నికోబార్ తీసుకోండి. మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఎలా ఫామ్ అయ్యాయి? వాల్కానిక్ ఎరప్షన్స్ వల్ల కదా ఐలాండ్స్ ఏర్పడ్డాయి ఇక్కడ. కానీ మేజర్గా లక్షద్వీప్ ఐలాండ్స్ని మీరు చూస్తే మనకి కారల్ రీఫ్స్ ఉంటాయి కదండి. సో కారల్ రీఫ్స్ వల్ల ఫామ్ అయిన ఐలాండ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి కారల్స్ అనే ఒక మెరైన్ యానిమల్స్ ఉంటాయి. వాటినే కారల్ పాలిప్స్ అంటాం. ఏమంటాం? కారల్ పాలిప్స్. సో ఈ కారల్ పాలిప్స్ అనే ఈ మెరైన్ యానిమల్స్ ఏం చేస్తాయండి? కాల్షియం కార్బోనేట్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో ఇవి కాల్షియం కార్బోనేట్ రిలీజ్ చేస్తే అండ్ ఇవి ఎప్పుడైతే చనిపోతాయో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఈ కాల్షియం కార్బోనేట్ అక్యుములేషన్ బాగా జరగడం వల్ల వీటి నుంచి కోరల్ రీఫ్స్, ఆ కోరల్ ఐలాండ్స్ ఫామ్ అవుతాయి. ఈ కోరల్ ఐలాండ్స్ యొక్క కాంపోజిషనే లక్షద్వీప్ ఐలాండ్స్ అండి. సో ఎస్, చాలా వరకు సబ్మర్జ్డ్ వాల్కెనోస్ ఉంటాయి కదా, ఆ వాల్కెనోస్ దగ్గర, మౌంటైన్స్ దగ్గర, ఆ రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో సముద్రంలో ఆ రిడ్జెస్ దగ్గర ఈ కోరల్ పాలిప్స్
చనిపోయి కాల్షియం కార్బోనేట్స్ అంతా దాని మీద బాగా అక్యుములేట్ అయ్యి స్లోగా ఏమైందంటే ఫైనల్గా ఒక ఐలాండ్స్ లాగా ఏర్పడ్డాయి. ఆ ఐలాండ్స్ని మనం లక్షద్వీప్ ఐలాండ్స్ అంటాం. సో ఇట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్ అండి. సో ఐలాండ్స్ వర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది అక్యుములేషన్ ఆఫ్ కోరల్ ఆన్ ది టాప్స్ ఆఫ్ సబ్మర్జ్డ్ వాల్కెనిక్ మౌంటైన్ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ రిడ్జ్. ఎస్, సో ఇండియన్ ఓషన్ రిడ్జెస్లో సబ్మర్జ్డ్ వాల్కెనిక్ మౌంటైన్స్ మీద ఈ కారల్ పాలిప్స్ యొక్క అక్యుములేషన్ జరగడం వల్ల ఈ కారల్ ఐలాండ్స్ ఫామ్ అయ్యాయండి. ఇట్ ఈస్ కరెక్ట్. ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్ నియర్ కోరమండల్ కోస్ట్ ఆఫ్ కేరళ. కరెక్టా? లేదు. మనకి ఐలాండ్స్ అనేవి యాక్చువల్గా కేరళలో కోచి, సో వెస్ట్ ఆఫ్ ది కోచిలో లొకేట్ అయి ఉన్నాయి. మీరు ఒకసారి మ్యాప్ కూడా ఓపెన్ చేసి చూడొచ్చు గూగుల్లో. ఓకే, సో దీని లొకేషన్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. కోచికి వెస్ట్లో ఉంటాయి. సో దే ఆర్ లొకేటెడ్ టు ది వెస్ట్ ఆఫ్ కోచి. కోరమండల్ కోస్ట్ అయితే కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎక్కడ వస్తాయి? అరేబియన్ సీలో కదా ఉన్నాయి మనకి. అరేబియన్ సీలో లొకేట్ అయి ఉన్నాయండి మన లక్షద్వీప్ ఐలాండ్స్. ఎలా చూసుకున్నా థర్డ్ స్టేట్మెంట్ అయితే తప్పు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి, 1 and 2 ఓన్లీ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ ఇక్కడ మీకు గుర్తుండాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, జనరల్గా మనకి లక్షద్వీప్ అంటే లక్ష దీవులు, 1 lakh ఐలాండ్స్. బట్ లిటరల్గా లక్షద్వీప్లో ఎన్ని ఐలాండ్స్ ఉంటాయండి? 36 ఐలాండ్స్ ఉంటాయి కదా, 36 ఉంటాయి యాక్చువల్గా అయితే దీవులు. అండ్ ఎస్, లక్షద్వీప్ యొక్క క్యాపిటల్, లక్షద్వీప్ క్యాపిటల్ ఏంటంటే కవారటి. సో కవారటి ఇస్ ది క్యాపిటల్ అని చెప్తాము. లక్షద్వీప్కు ఉన్న ప్రత్యేకత, వన్ ఆఫ్ ది స్పెషాలిటీ ఏంటంటే, మన ఇండియాలో ఉన్న అన్ని యూనియన్ టెరిటరీస్లోనూ ఇదే అతి చిన్న యూనియన్ టెరిటరీ. సో స్మాలెస్ట్ యూటీ అండి, అత్యంత చిన్నది లేదా స్మాలెస్ట్ కేంద్ర పరిపాలిత ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది కూడా మన లక్షద్వీప్ ఐలాండ్స్ అని చెప్పొచ్చు. సో అది దీనికి ఉన్న ఇంకొక స్పెషాలిటీ. బట్ ఎస్, జనరల్గా ఫార్మేషన్ కోసం మీకు ఏమాత్రం కారల్ పాలిప్స్ గుర్తొచ్చినా మీకు ఎలా ఏర్పడిందో ఆటోమేటిక్గా తెలుస్తుంది. విచ్ టైప్ ఆఫ్ చిప్ ఈజ్ యూజ్డ్ ఇన్ రింగ్ 1 టు స్టోర్ సెన్సిటివ్ కార్డ్ డేటా? సో రింగ్ 1 సెన్సిటివ్ కార్డ్ డేటాని యూజ్ చేసే మనం పేమెంట్స్ చేయడానికి పాసిబిలిటీని క్రియేట్ చేస్తుంది. సో ఏ టైప్ ఆఫ్ చిప్ని యూజ్ చేస్తాయి? మనకి బాగా తెలుసు రింగ్ 1 అంటే మైక్రో కంట్రోలర్ చిప్స్ని యూజ్ చేస్తుందండి. ఇన్ఫ్యాక్ట్ ఇది మనం రీసెంట్గానే చూసుంటాము, 2-3 వీక్స్ అయి ఉంటుంది, కరెంట్ అఫైర్స్లో కూడా చూసాం. సో రింగ్ 1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రింగ్ 1 ఏంటి? ఇట్ ఈస్ అ స్మార్ట్ రింగ్ కదా. ఎస్, రింగ్ 1 అనేది ఒక స్మార్ట్ రింగ్ అండి. సో ఈ స్మార్ట్ రింగ్కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మన హెల్త్ ట్రాకింగ్ చేయగలదు, అలాగే మనకి కాంటాక్ట్లెస్ పేమెంట్స్. మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే, ఓకే ఇది ఒక స్మార్ట్ వాచ్ లాగా ఒక స్మార్ట్గా పనిచేసేదే, కానీ అంతకు మించి మేజర్ స్పెషాలిటీ ఏంటంటే కాంటాక్ట్లెస్ పేమెంట్స్. ఇప్పుడు మనం పేమెంట్స్ని చేయడానికి ఫోన్స్ యూస్ చేస్తున్నాము, స్కానర్స్ని స్కాన్ చేస్తున్నాయి మన ఫోన్స్, స్కాన్ చేసి పేమెంట్ చేస్తున్నాం. తర్వాత ఇంకా మీరు ఫోన్ కూడా క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా, ఒకప్పుడు కార్డ్ క్యారీ చేసి పేమెంట్ చేసేవాళ్ళం, తర్వాత కార్డ్ క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా ఫోన్ ఉంటే పేమెంట్ చేసేస్తున్నాం, ఇలా ట్యాప్ చేసి పే చేస్తున్నాం. తర్వాత ఇంకా మీరు ఫోన్ కూడా క్యారీ చేయకుండా ఈ రింగ్ వేసుకున్నారనుకోండి, రింగ్ 1, ఈ స్మార్ట్ రింగ్ వేసుకుంటే జస్ట్ అలా మీరు రింగ్ని ప్లేస్ చేస్తే డేటాని రీడ్ చేసి పేమెంట్ చేసేస్తుంది. సో కాంటాక్ట్లెస్ పేమెంట్ చేయడం కోసం ఈ రింగ్ 1ని ఇంట్రడ్యూస్ చేశారండి ముఖ్యంగా. సో అది దీనికి ఉన్న స్పెషాలిటీ. సో ఎస్, మైక్రో కంట్రోలర్ చిప్ని యూస్ చేస్తుందండి టెక్నాలజీ పరంగా చూస్తే. సో ట్యాప్ టు పే, మనకి క్రెడిట్ కార్డు కూడా ఉంటుంది కదా ట్యాప్ టు పే ఆప్షన్, అలాగా ఈ రింగ్ ట్యాప్ టు పే ఆప్షన్, ఇలా ట్యాప్ చేస్తే మీరు పే చేయొచ్చు. అది దీనికి ఉన్న స్పెషాలిటీ. మరి ఈ రింగ్ 1ని డెవలప్ చేసింది ఎవరు? మ్యూజ్ వేరబుల్స్ అండి. ఎవరు డెవలప్ చేశారు? మ్యూజ్ వేరబుల్స్ అనే సంస్థ. సో మ్యూజ్ వేరబుల్స్ ఇస్ ది కంపెనీ, మైక్రో కంట్రోలర్ ఇస్ ది టెక్నాలజీ. యూజెస్ అంటారా? ఎస్, హెల్త్ ట్రాకింగ్ చేయగలదు, అదొక ఇంపార్టెంట్ యూజ్. పేమెంట్స్ బెస్ట్ యూజ్. సో ఇది కాకుండా ఏదైనా ఇన్ఫర్మేషన్ని మీరు స్టోర్ చేయాలంటే ఇన్ఫర్మేషన్ని కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సబ్ట్రాపికల్ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ ఆన్ ది ఇండియన్ మాన్సూన్స్. సో సబ్ట్రాపికల్ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇండియన్ మాన్సూన్ మీద ఎలా ఉంటుందని అడిగారు క్వశ్చన్లో. ఏం కావాలి అంటే కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయడం కావాలని అంటున్నారు. ఓకే, మనం స్టేట్మెంట్స్ చదువుదాము. బట్ స్టేట్మెంట్స్ మనం చదివే ముందు మనకి ఫస్ట్ అర్థం అవ్వాల్సింది ఏంటంటే సబ్ట్రాపికల్ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ అంటే ఏంటి.
సో మనం అబ్జర్వ్ చేస్తే మన కాంటినెంట్ మీద ఒక మాసెస్ ఆఫ్ ఎయిర్, సో ఎయిర్ మాసెస్ తిరుగుతూ ఉంటాయి. ఇది మనకు ఆల్రెడీ ఐడియా ఉన్న విషయం. అయితే బాగా హై ఆల్టిట్యూడ్స్లో ఓకే కొంచెం కరెక్ట్గా చెప్పాలంటే మనకి ట్రోపోస్పియర్, మనకి అట్మాస్ఫియర్లో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ లేయర్ ఏంటి? ట్రోపోస్పియర్. సో ట్రోపోస్పియర్లో ఓకే చాలా హై ఆల్టిట్యూడ్స్, అంటే మీరు ఎత్తుకి వెళ్తున్న కొద్దీ, ఇదే ట్రోపోస్పియర్లో వెరీ హై ఆల్టిట్యూడ్స్కి ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఆ హై ఆల్టిట్యూడ్స్లో ఒక సన్నగా నారోగా ఉన్న కొన్ని ఎయిర్ బ్యాండ్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. ఏం తిరుగుతాయండి? నారో బ్యాండ్స్ తిరుగుతాయి. దేని బ్యాండ్స్ ఇవి? ఎయిర్వి, గాలి ఎయిర్ మాసెస్ ఉంటాయి కదా, అలాగా ఎయిర్ బ్యాండ్స్ అనమాట. నారో ఎయిర్ బ్యాండ్స్ హై ఆల్టిట్యూడ్స్లో తిరుగుతూ ఉంటాయి. వీటి నేచర్ ఎలా ఉంటుందంటే చాలా స్పీడ్గా ఫాస్ట్గా ఫ్లో అవుతూ ఉంటాయండి. అలా ఫాస్ట్గా ట్రోపోస్పియర్ హై ఆల్టిట్యూడ్స్లో ఫ్లో అయ్యే ఎయిర్ ఏదైతే ఉంటుందో ఆ ఎయిర్ని ఏమని పిలుస్తామంటే మనం సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ అని పిలుస్తాం. ఓకే, ఇప్పుడు స్టేట్మెంట్స్ చూద్దాం. డ్యూరింగ్ వింటర్ ద సబ్ట్రాపికల్ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్ ఫ్లో నార్త్ ఆఫ్ ది హిమాలయాస్ విచ్ ఫెసిలిటేట్ ది ఆన్సెట్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్. ఇది కరెక్టా? ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. వింటర్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆల్రెడీ మనకి కాంటినెంట్ ఎలా ఉంటుందండి? కూల్గా ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నారు? వింటర్లో ఇవి హిమాలయాస్కి నార్త్లో ఫ్లో అవుతాయి అంటున్నారు. ఒకవేళ ఇవి హిమాలయాస్కి వింటర్ టైంలో నార్త్లో ఫ్లో అయినట్టయితే కనుక మనకి హిమాలయాస్ దగ్గర కింద ఉన్న నార్త్ ఇండియా ప్రాంతం అంతా ఏదైతే ఉందో అక్కడ రెయిన్ఫాల్ రావడానికి ఛాన్సే ఉండదు. కానీ మనకి వింటర్ రెయిన్ఫాల్ వస్తుంది నార్త్ ఇండియాలో. మరి వింటర్ రెయిన్ఫాల్ వస్తుంది అంటే ఇవి ఎలా ఫ్లో అవ్వాలి? సౌత్లో ఫ్లో అవ్వాలి. సో డ్యూరింగ్ వింటర్ సబ్ట్రాపికల్ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ అనేవి సౌత్లో ఫ్లో అవుతాయి. దేనికి సౌత్లో? ఇండియాకి సౌత్లో కాదు, హిమాలయాస్కి సౌత్లో, అంటే నార్త్ ఇండియాలో ఫ్లో అవుతాయి. ఇవి నార్త్ ఇండియాలో ఫ్లో అవ్వడం వల్ల సౌత్ వెస్ట్ మాన్సూన్ రాదండి, మనకి వింటర్ రెయిన్ఫాల్ వస్తుంది. ఏ రెయిన్ఫాల్ వస్తుంది? వింటర్ రెయిన్ఫాల్ వస్తుంది. సో వింటర్ సీజన్లో హిమాలయాస్కి నార్త్లో ఉంటాయి అనడం కరెక్ట్ కాదు, హిమాలయాస్కి సౌత్లో ఉంటాయి. అండ్ సెకండ్ ఇన్కరెక్ట్ ఏంటంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ కాదు, వింటర్ రెయిన్ఫాల్ని ఇస్తాయి. ఇవి నార్త్వర్డ్ మూమెంట్ టు ది నార్త్ ఆఫ్ ది టిబెటన్ ప్లాటూ ఈజ్ ది ప్రైమరీ ఇండికేషన్ ఆఫ్ ఇండియన్ మాన్సూన్. ఎస్, ఇది కరెక్ట్ అండి. సో ఇండియన్ మాన్సూన్ వస్తుందని ఇవి ఎప్పుడు ఇండికేట్ చేస్తాయంటే వీటి మూమెంట్ని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇండియన్ మాన్సూన్ వచ్చేటప్పుడు సమ్మర్ టైంలో ఇవి నార్త్వర్డ్గా మూవ్ అవుతూ ఉంటాయి. సో సమ్మర్లో వీటి మూమెంట్ ఎలా ఉంటుందండి? నార్త్వర్డ్ మూమెంట్ ఉంటుంది. సో ఈ ఎయిర్ మూమెంట్ని మీరు చూస్తే వెస్ట్ టు ఈస్ట్ అండి. సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్తాయి ఈ గాలులు. రెండోది ఏంటంటే ఇవి నార్త్లో ఫ్లో అవ్వాలి అంటే అది సమ్మర్ సీజన్ టైంలో జరుగుద్ది. సో ఎస్, సమ్మర్లో టిబెటన్ ప్లాటూకి ఉత్తరం నార్త్లో ఫ్లో అవుతాయి. నార్త్లో ఫ్లో అవ్వడం వల్లే ఇండియన్ మాన్సూన్ యాక్టివేట్ అవుతుంది. సో ఇండియన్ మాన్సూన్కి ఇవి చాలా రెస్పాన్సిబులే, కానీ సమ్మర్ టైంలో నార్త్లో మూవ్ అవ్వడం వుడ్ బి కరెక్ట్ అండి. సో స్టేట్మెంట్ ఈజ్ యాక్చువల్లీ కరెక్ట్. నార్త్వర్డ్ మూమెంట్ వల్ల వర్షాలు వస్తాయి. ద సబ్ట్రాపికల్ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రింగింగ్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ విచ్ కాజెస్ వింటర్ రెయిన్ఫాల్ ఇన్ నార్థన్ ఇండియా. ఇది కరెక్టా? ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇవి హిమాలయాస్ యొక్క సౌత్లో వింటర్ టైంలో ఫ్లో అవుతాయి, నార్త్లో సమ్మర్ టైంలో ఫ్లో అవుతాయి. నార్త్లో సమ్మర్లో ఫ్లో అవ్వడం వల్ల ఇండియన్ మాన్సూన్స్ వస్తాయి. అలాగే మనకి వింటర్లో సౌత్లో ఫ్లో అవ్వడం వల్ల వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో రెయిన్ఫాల్ వస్తుందని చూసాం కదా, వింటర్ రెయిన్ఫాల్ వీటి వల్ల ఎలా వస్తుందండి? వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల వస్తుంది. సో వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఎక్కడ? నార్త్ ఇండియాలో. ఏ సీజన్లో చూస్తుంటాము? వింటర్ సీజన్లో చూస్తూ ఉంటాం కదా. సో ఎస్, వింటర్ రెయిన్ఫాల్కి వెస్టర్న్ డిస్టర్బెన్సెస్కి నార్త్ ఇండియాలో ఈ సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ అనేవి రెస్పాన్సిబుల్ అండి. సో దీనికి కూడా మనం కనెక్షన్ వీ కెన్ గో ఫర్ నార్త్ ఇండియా అండ్ సౌత్ ఆఫ్ ది హిమాలయాస్. ఇది మనకు గుర్తుండాలి బేసికల్గా. సో సౌత్లో ఎప్పుడు ఫ్లో అవుతాయంటే వింటర్లో ఫ్లో అవుతాయని గుర్తుపెట్టుకోండి. నార్త్లో ఎప్పుడు ఫ్లో అవుతాయంటే సమ్మర్లో ఫ్లో అవుతాయని గుర్తుపెట్టుకోండి టిబెటన్ ప్లాటూకి. ఓకే, దట్ ఈస్ స్పెషల్ అబౌట్ దమ్. బట్ సింపుల్గా మనకి 2 and 3 కరెక్ట్ అని అర్థమైతే మనం హ్యాపీగా ఆన్సర్ బి
2 and 3 ఓన్లీ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పచ్చు. సో 2 రకాలుగాను మాన్సూన్స్ ఇవ్వడానికి, వెస్టర్న్ వింటర్ రెయిన్ఫాల్ ఇవ్వడానికి రెండింటికి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి ఇవి. నెక్స్ట్, ఇండియన్ చెస్ continued its remarkable race on the global stage as Rahul VS officially became India's 91st Grandmaster. So at which tournament he achieved this milestone? సో మనం రీసెంట్గా చూసాం కరెంట్ అఫైర్స్లో, న్యూస్ పేపర్స్లో, రకరకాల ప్లేసెస్లో ఈ రాహుల్ విఎస్ని చూస్తూనే ఉన్నాం న్యూస్లో. బికాస్ ఇండియా యొక్క 91వ గ్రాండ్ మాస్టర్ అయ్యారండి ఈయన. సో రాహుల్ విఎస్ స్పెషాలిటీ ఏంటంటే 91st గ్రాండ్ మాస్టర్ టైటిల్ ఈయన 6th ఆసియాన్ ఇండివిజువల్ ఛాంపియన్షిప్లో సంపాదించారు. సో ఏ టోర్నమెంట్లో అయ్యారనే కదా అడిగారు మనకి. సో ఎస్, రీసెంట్గా అయినా మనకి ఆసియాన్ ఇండివిజువల్ ఛాంపియన్షిప్స్ జరుగుతూ ఉంటాయండి ఆసియాన్ దేశాల మధ్యలో చెస్ పోటీలు అనమాట ఇవి. సో అలా రీసెంట్గా నవంబర్ 2025లో మనం చూస్తే లాస్ట్ మంతే చూసాము కరెంట్ అఫైర్స్. నవంబర్ 2025లో ఈ ఈవెంట్ జరిగింది. ఎన్నో ఎడిషన్ జరిగింది? సిక్స్త్ ఎడిషన్ జరిగింది. సో ఈ ఈవెంట్లో ఈయన చేసిన మైల్ స్టోన్కి గాను FID ఏం చేసిందంటే గ్రాండ్ మాస్టర్గా గుర్తించింది. అయితే ఎన్నో గ్రాండ్ మాస్టర్ ఇండియాకి? 91వ గ్రాండ్ మాస్టర్గా గుర్తించింది. సో మరి ఈవెంట్ ఎక్కడ జరిగింది? ఈవెంట్ ఫిలిప్పైన్స్లో జరిగిందండి. ఎక్కడ జరిగింది? ఫిలిప్పైన్స్లో ఈవెంట్ అనేది జరిగింది. ఈ ఈవెంట్లో మైల్ స్టోన్ అచీవ్ చేశాడు. సో ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంకి ఇదే రీసెంట్ అండి. సో దీనికి ముందు ఆల్రెడీ చూసాము, ఇదే ఇయర్ కొన్ని వీక్స్ బిఫోర్ మనకి రాహుల్ విఎస్కి ముందు ఆల్రెడీ చూసాము ఇల్లంపర్తి AR, రైట్? ఇల్లంపర్తి AR అండి. ఈయన ఏమో ఇండియాకి 90వ గ్రాండ్ మాస్టర్. ఎన్నో గ్రాండ్ మాస్టర్? 90th గ్రాండ్ మాస్టర్. అండ్ ఎస్, 90th గ్రాండ్ మాస్టర్ టైటిల్ని ఇల్లంపర్తి AR సంపాదించారు. అది కూడా చూసాము. అండ్ గ్రాండ్ మాస్టర్స్ విషయానికి వస్తే ఇండియాలో ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఎవరండి? ఇండియా యొక్క మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ చెస్లోనే కదా గ్రాండ్ మాస్టర్ టైటిల్ ఇస్తారు. సో విశ్వనాథన్ ఆనంద్ ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా. సో విశ్వనాథన్ ఆనంద్ గారు మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ టైటిల్ని ఎప్పుడు సంపాదించారు? ఎప్పుడయ్యారండి? సో ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ 1988లో అయ్యారండి. 1988లో అయ్యారు ఈయన ఫస్ట్ GMగా. ఇంకా అలా ఇండియాకి అచీవ్మెంట్స్ వస్తూనే ఉన్నాయి ఒకటి తర్వాత ఒకటి. బట్ గుర్తుపెట్టుకోండి, రీసెంట్ అంటే ఇల్లంపర్తి AR అండి. సో ఇల్లంపర్తి AR 90వ గ్రాండ్ మాస్టర్ అని గుర్తుండాలి. అలాగే మన రాహుల్ 91st గ్రాండ్ మాస్టర్ అని కూడా గుర్తుండాలి. చూద్దాం 92nd ఎవరు అవుతారు, మళ్ళీ న్యూస్లో మీరు అప్డేట్ చేసుకోండి అది. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో స్టేట్మెంట్స్ ఇచ్చారు, కరెక్ట్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయమని అడిగారు. చూద్దాం. ఫస్ట్ సెషన్ ఆఫ్ INC బాంబేలో జరిగిందా? ఎస్. 1885లో జరిగిందా? ఎస్. చైర్మన్ ఎవరు? WC బెనర్జీయా? అవును. సో మొట్టమొదటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ బాంబేలో 1885లో జరిగిందండి. ప్రెసిడెంట్గా WC బెనర్జీని తీసుకున్నారు. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 76 మంది డెలిగేట్స్తో INC సెషన్ని కండక్ట్ చేసుకున్నారు. అండ్ INC ఫార్మేషన్ సెషన్ అండి ఇది. INC మొట్టమొదటిసారి కాంగ్రెస్ ఫామ్ అయిన సెషన్ అనమాట. అది దీనికి ఉన్న స్పెషాలిటీ. సెకండ్ సెషన్ వాజ్ హెల్డ్ ఇన్ కోల్కతా ఇన్ 1886. సో రెండో సెషన్ ఎక్కడ జరిగింది? కలకత్తాలో జరిగింది. హోస్ట్ ఎవరు లేదా చైర్మన్ ఎవరు? సో దాదాబాయ్ నవరోజీ గారిని ప్రెసిడెంట్గా తీసుకున్నాము. అండ్ ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకి నేషనల్ కాన్ఫరెన్స్ అనే సంస్థ INCతో మర్జ్ అయింది. సెకండ్ సెషన్లో ఏం జరిగిందండి? నేషనల్ కాన్ఫరెన్స్ అనే సంస్థ ఉండేది. ఓకే, ఈ నేషనల్ కాన్ఫరెన్స్ అనే సంస్థ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్తో మర్జ్ అవుతుంది అనమాట. ఆ మర్జ్ అవ్వడం 1886 INC కల్కత్తా సెషన్ దాదాబాయ్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జరిగింది. సో సెకండ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అండి. థర్డ్ స్టేట్మెంట్, బద్రుద్దీన్ త్యాబ్జీ మొట్టమొదటి ముస్లిం ప్రెసిడెంటా? అవును, అక్కడ వరకు కరెక్టే. ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి. సెషన్ ఎప్పుడు కండక్ట్ చేశారు? 1887. ఎస్. సో మూడవ కాంగ్రెస్ సెషన్ అండి, థర్డ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ 1887 మద్రాస్లో జరిగింది. సో బాంబే, కల్కత్తా, మద్రాస్ ఫస్ట్ 3 సెషన్స్. అండ్ మద్రాస్ సెషన్ స్పెషాలిటీ ఏంటంటే మొట్టమొదటిసారి INCకి ఒక ముస్లింని ప్రెసిడెంట్గా తీసుకున్నారు. ఓవరాల్గా థర్డ్ సెషన్ ఇది అండ్ వెరీ ఇంపార్టెంట్ సెషన్ అండి. అది దీనికి ఉన్న స్పెషాలిటీ. సో ఎస్, థర్డ్ స్టేట్మెంట్ ఇయర్
సెషన్ ప్లేస్ అండ్ ప్రెసిడెంట్ అన్నీ సరిపోయాయి. సో 3 కరెక్టే కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ సి 1, 2 and 3 వుడ్ బి ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఎప్పుడు ఫామ్ చేయబడిందండి? ఆబ్వియస్గా 1885లో. సో ముఖ్యంగా మన ఐఎన్సి ఫౌండర్ ఎవరని చెప్తాము? ఏవో హ్యూమ్ కదా. అలూవియన్ ఆక్టోవియన్ హ్యూమ్ లేదా ఏవో హ్యూమ్ ఇస్ ది ఫౌండర్ ఆఫ్ ఐఎన్సి. కానీ చైర్పర్సన్ లేదా ప్రెసిడెంట్గా మాత్రం డబ్ల్యూసి బెనర్జీ ఫస్ట్ టైం వ్యవహరిస్తారు. మన ఇండియాకి సంబంధించి ఐఎన్సి చాలా ఇంపార్టెంట్ టాపిక్. డెఫినెట్గా ఐఎన్సికి ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. ఒక A4 షీట్లో ఐఎన్సి నోట్స్ మీ దగ్గర ఉండాలి. సో ఆ నోట్స్లో ఐఎన్సి సెషన్ ఏంటి, ఇయర్ ఏంటి, ఏ పర్టికులర్ ప్రెసిడెంట్ ఆ సెషన్ని ప్రిసైడ్ చేశారు, ఆ సెషన్ యొక్క లొకేషన్ ఏంటి, అండ్ ఫైనల్గా ఆ సెషన్ యొక్క అవుట్కమ్ కానీ లేదా యునీక్ ఫ్యాక్ట్ ఆ సెషన్కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ 1885 అన్నాము, ఫస్ట్ సెషన్ ఆఫ్ ఐఎన్సి అని చెప్తారు. లేదా మన మద్రాసు సెషన్ అంటాం. మద్రాసు సెషన్ అన్న వెంటనే మనకు ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఉన్న ఐఎన్సి సెషన్ అని చెప్తాం. అలాగా కల్కత్తా సెషన్. సో ప్రతి సెషన్కి ఒక స్పెషాలిటీ ఉంటుందండి. అలాంటి సెషన్స్ మీరు డెఫినెట్గా నోట్స్ మేక్ చేసుకోవాలి. జస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేసుకుంటే అన్నీ ఒకేసారి మీకు రివైజ్ అయిపోతాయి. సో డెఫినెట్గా చేయండి. సో మొట్టమొదటి ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్, ఐఎన్సికి ఫస్ట్ మహిళా ప్రెసిడెంట్ ఎవరండి? సరోజినీ నాయుడు గారు అని చెప్తాం కదా. సో అలా ఈ ఫ్యాక్ట్స్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ద ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి అండి రీసెంట్లీ అనౌన్స్డ్ లైక్లీ ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ అ డీప్ డిప్రెషన్ ఇంటూ సైక్లోన్. అవును. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్? సో మనకి క్వశ్చన్లో ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ కోసం కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమన్నారు. సో దీని అర్థం ఏంటంటే 4ట్లో 3 ఆప్షన్స్ అయితే ఇన్కరెక్ట్ అండి, ఫర్ ష్యూర్. చూద్దాము. దే అక్కర్ ఓన్లీ ఇన్ ట్రాపికల్ రీజన్స్. సో వెరీ లాజికల్. ఒకవేళ ట్రాపికల్ రీజన్స్లో సైక్లోన్ వస్తే దాన్ని ఏమంటాం మనం? ట్రాపికల్ సైక్లోన్స్ అంటాం కదా. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్యలో వచ్చే సైక్లోన్స్ని ట్రాపికల్ సైక్లోన్స్ అని పిలుస్తాం. సో ట్రాపికల్ సైక్లోన్స్ అన్నప్పుడు ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ అని అన్నాం కదా. అక్కడ ఎక్స్ట్రా అంటున్నామంటే ఇంకో రీజన్ ఉండాలి, రైట్? సో ట్రాపికల్ రీజన్స్లో వచ్చేవి ట్రాపికల్ సైక్లోన్స్ అండి. ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ కోసం క్వశ్చన్లో అడిగారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అయితే ఇన్కరెక్టే. దే హ్యావ్ వార్మ్ ఎయిర్ ఎట్ ది కోర్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ సైక్లోన్కి కోర్ పార్ట్లో కోల్డ్ ఎయిర్ ఉండాలి. ఏ ఎయిర్ ఉండాలండి? కోల్డ్ ఎయిర్ ఉండాలి, వార్మ్ ఎయిర్ కాదు. దే డిరైవ్ ఎనర్జీ ఫ్రమ్ ఇంటరాక్షన్ ఆఫ్ కోల్డ్ అండ్ వార్మ్ ఎయిర్ మాసెస్. అసలు సైక్లోన్ ఫామ్ అవ్వడానికి బేసిక్కే అదండి. సో మనకి ఫ్రంటల్ రెయిన్ఫాల్ వచ్చినా, సైక్లోనిక్ రెయిన్ఫాల్ వచ్చినా సరే వాటికి ఎనర్జీ అవి ఎందుకు పుడుతున్నాయి అంటే ఒక వార్మ్ ఎయిర్ మాస్ వచ్చి కోల్డ్ ఎయిర్ మాస్ని మీట్ అవ్వడం. సో ఎప్పుడైతే వార్మ్ ఎయిర్ కోల్డ్ ఎయిర్ ఒకేసారి మీట్ అవుతాయో అక్కడ చాలా ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సో ఎస్, ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే వార్మ్ ఎయిర్ వచ్చి ఓకే కోల్డ్ ఎయిర్ని మీట్ అవ్వడం వల్ల ఈ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుందండి. సో దానివల్లే ఈ ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్కి ఎనర్జీ వస్తుంది. సో థర్డ్ స్టేట్మెంట్ అయితే కరెక్ట్ అండి. దే ఆర్ నోన్ యాజ్ టైఫూన్స్. కరెక్టా? టైఫూన్స్ అని అనడం అస్సలు కరెక్ట్ కాదండి. బికాస్ ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ని మనం టెంపరేట్ సైక్లోన్స్ అనొచ్చు. ఏమంటాం? మీరు వీటిని టెంపరేట్ సైక్లోన్స్ అంటారు. టెంపరేట్స్లో వస్తాయండి ఈ సైక్లోన్స్. లేదా మిడ్ లాటిట్యూడ్నల్ సైక్లోన్స్ అనొచ్చు. ఏమంటాము? మిడ్ లాటిట్యూడ్నల్ సైక్లోన్స్ అని కూడా మనం వీటిని పిలుస్తూ ఉంటాము. సో రకరకాల నేమ్స్ ఉంటాయి, బట్ టైఫూన్స్ అని అనడం మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదండి. బికాస్ టైఫూన్స్ అనేవి మనకి ఎక్కడొస్తాయి? పెసిఫిక్, వెస్ట్ పెసిఫిక్లో వస్తాయి. టైఫూన్స్ కమ్ అండర్ వెస్ట్ పెసిఫిక్ ఏరియాస్, వెస్ట్ పెసిఫిక్ ఓషనిక్ రీజన్స్, నాట్ ఎట్ ఆల్ ఎక్స్ట్రా ట్రాపికల్. ఓకే. సో మిడ్ లాటిట్యూడ్నల్ సైక్లోన్స్ అన్నా, ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ అన్నా, కొన్నిసార్లు టెంపరేట్ సైక్లోన్స్ అన్నా, ఈ 3 నేమ్స్ కూడా ఒకే టైప్ ఆఫ్ సైక్లోన్ని రిఫర్ చేస్తున్నట్టండి. వీటినే మీరు కావాలంటే వేవ్ సైక్లోన్స్ అని కూడా పిలవచ్చు. ఏమనొచ్చు? వేవ్ సైక్లోన్స్ అని కూడా పిలవచ్చు. ఓకే, దట్ ఈస్ స్పెషల్ అబౌట్ దెమ్. సో ఎస్, 3 ఎలిమినేటెడ్. సి, ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. కన్సిడర్ ది స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన.
సో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన రీసెంట్గా అంటే ఫిబ్రవరి 2025లో, ఇంకా బాగా చెప్పాలంటే మనకి 2025-2026 బడ్జెట్లో అనౌన్స్ చేశారు. ఈ స్కీమ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఏ ఏరియాస్లో అయితే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తక్కువ ఉందో, అగ్రికల్చర్ చేయడానికి కండిషన్స్ బాగా ఇబ్బంది పెట్టేలాగున్నాయో, కాస్త తక్కువ అగ్రికల్చరల్ పర్ఫార్మెన్స్ ఉందో, అలాంటి ఏరియాస్లో సపోర్ట్ ద్వారా 11 మినిస్ట్రీస్ అండి, ఎన్ని మినిస్ట్రీస్, 11 మినిస్ట్రీస్ యొక్క సపోర్ట్ ద్వారా అటువంటి లో ప్రొడక్టివిటీ ఉన్న ఏరియాస్ నుంచి ఎక్కువ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ తీసుకురావడం, అగ్రికల్చర్ ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేయడం, అది ఈ స్కీమ్కి ఉన్న గొప్పదనం. సో ధనధాన్య కృషి యోజన వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ అండి. సో ఇట్ ఈస్ డిజైన్ టు ఫోకస్ ఆన్ డిస్ట్రిక్ట్ విత్ హై ప్రొడక్టివిటీ అండ్ హై క్రాప్ ఇంటెన్సిటీ అంటున్నారు. ఇది కరెక్టా? లేదు. ఆల్రెడీ జిల్లాల్లో ప్రొడక్టివిటీ బాగుండి క్రాప్ ఇంటెన్సిటీ బాగుంటే ఇలాంటి స్కీమ్ తీసుకురావాల్సిన అవసరం అక్కడ ఏముంటుందండి? నిజంగా ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ తక్కువ ఉందో అక్కడ కొంచెం ఎక్కువ సపోర్ట్ ఇవ్వవలసి ఉంటుంది. సో ఆటోమేటిక్గా లో ప్రొడక్టివిటీ ఉన్న ఏరియాస్ అండి, హై ప్రొడక్టివిటీ అయితే కాదు, అక్కడ ఇంప్రూవ్ చేయాలని గవర్నమెంట్ ఎజెండా, అందుకోసమే స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో అండర్ పర్ఫార్మింగ్ రీజన్స్ అని మీకు ఫస్ట్ గుర్తుండాలి. ఓకే. అండ్ ఎస్, ఎవ్రీ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ గ్యారంటీడ్ టు హ్యావ్ అట్లీస్ట్ 1 డిస్ట్రిక్ట్ సెలెక్టెడ్ అండర్ ది స్కీమ్. అవును. సో ప్రతి రాష్ట్రంలోనూ కూడా గవర్నమెంట్ ఎజెండా ఏంటంటే ఇన్ని స్టేట్స్ ఉన్నాయి, సో ఎవ్రీ స్టేట్ నుంచి అట్లీస్ట్ ఒక డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక్క జిల్లా అయినా సరే అండర్ పర్ఫార్మింగ్గా తక్కువ ప్రొడక్టివిటీ ఉన్న జిల్లా అయి ఉంటుంది మిగిలిన జిల్లాలతో కంపేర్ చేసినప్పుడు. మరి దేశవ్యాప్తంగా ధనధాన్య కృషి యోజన కింద న్యాయం జరగాలంటే ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక జిల్లా, అలాంటి జిల్లాని ఐడెంటిఫై చేసి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎస్, డెఫినెట్గా అట్లీస్ట్ 1 డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో టోటల్గా ఎన్ని డిస్ట్రిక్ట్స్ మీద ఫోకస్ చేస్తారంటే 100 అండి యాక్చువల్గా. సో 100 అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్స్ మీద ముఖ్యంగా ఫోకస్ చేయబోతున్నారు. అందులో ప్రతి స్టేట్ నుంచి కనీసం ఒక జిల్లా అయితే తీసుకోవడం అనేది ఒక రూల్ అని చెప్పొచ్చు. సో ఎన్ని స్కీమ్స్ మర్జ్ చేస్తున్నారు దీనికోసం అంటే యాక్చువల్గా 36 స్కీమ్స్ అండి. ఎన్ని స్కీమ్స్? 36 స్కీమ్స్ మర్జ్ చేస్తున్నారు. ఎన్ని మినిస్ట్రీస్ కలిసి పనిచేయబోతున్నాయి? 11 మినిస్ట్రీస్ కలిసి కోఆర్డినేట్ చేసి పనిచేయబోతున్నాయి. ఎన్ని సంవత్సరాలకి తీసుకొచ్చారు? సో గుర్తుపెట్టుకోండి, 6 ఇయర్స్ కోసం తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి 25 బడ్జెట్ నుంచి 31 వరకు 6 ఇయర్స్ వరకు పనిచేస్తుంది. ఈ 6 ఇయర్స్లో సంవత్సరానికి పర్ ఇయర్ 24,000 crore ఎంత ఖర్చు పెట్టబోతుంది ప్రభుత్వం? సంవత్సరానికి 24,000 కోట్లని ఈ అగ్రికల్చర్ కోసం గవర్నమెంట్ ఖర్చు పెట్టడానికి రెడీ అయిందండి ఈ స్కీమ్ కింద. సో ఇలా మినిస్ట్రీస్ని మర్జ్ చేస్తూ, స్కీమ్స్ని మర్జ్ చేస్తూ తీసుకురావడం వెరీ గుడ్ ఐడియా, బికాజ్ వేస్టేజ్ని తగ్గిస్తుంది అండ్ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఎస్, ఎలా చూసుకున్నా ఫస్ట్ స్టేట్మెంట్ అయితే తప్పని తెలుస్తుంది, ఏమాత్రం మీరు బడ్జెట్లో స్కీమ్ చదువున్నా. సెకండ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ బి. ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇండికేటర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్? సో ఇన్ఫ్లేషన్ని ఏం ఇండికేట్ చేస్తుంది? మనకి ఇన్ఫ్లేషన్ తెలియాలంటే జీడిపి డిఫ్లేటర్ క్యాలిక్యులేట్ చేయాలి. జీడిపి డిఫ్లేటర్ ఫార్ములా ఏంటండి? నామినల్ జీడిపి బై రియల్ జీడిపి ఇంటూ 100. సో ఎప్పుడైతే మీకు ధరలు ఎంత మారాయో, ఆ పర్సంటేజ్ ఎంత మారిందో మీకు తెలియాలి అంటే రేట్స్ జీడిపి డిఫ్లేటర్ని క్యాలిక్యులేట్ చేస్తారు. జీడిపి డిఫ్లేటర్ కాన్సెప్ట్ రావడానికి రీజనే ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లుయెన్స్ ఎకానమీ మీద ఎంత ఉందో తెలియడం. బికాస్ 2011 ప్రైజెస్కి 2025 ప్రైజెస్కి తేడా ఉంటుంది. సో జీడిపిని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే కంపేర్ చేస్తామో, నామినల్ జీడిపి క్యాలిక్యులేట్ చేసి రియల్ జీడిపి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎప్పుడైతే నామినల్ జీడిపిని రియల్ జీడిపితో డివైడ్ చేస్తారో దీనివల్ల ఏమవుతుందంటే రియల్ జీడిపితో మీరు లిటరల్గా కరెంట్ ఇయర్ జీడిపిని కంపేర్ చేస్తున్నట్టు. మరి కంపేర్ చేస్తున్నప్పుడు ఎంతో కొంత డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ని ఇంటూ 100 చేస్తారు. సో ఎప్పుడైతే ఇంటూ 100 చేస్తారో మీకు ఆటోమేటిక్గా ఒక రేట్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇలా రేట్ క్యాలిక్యులేట్ చేయడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఎంత ఎఫెక్ట్ చేసింది, ఇన్ఫ్లేషన్ 5% ఎఫెక్ట్ చేసిందా, 10% ఎఫెక్ట్ ఉందా, అంటే లాస్ట్ ఇయర్ ధరలకి ఇయర్ ధరలకి ఎంత తేడా ఉంది అనేది తెలియాలంటే జీడిపి డిఫ్లేటర్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దానికి ఫార్ములా మనకు తెలుసు, నామినల్ జీడిపి బై రియల్ జీడిపి ఇంటూ 100. సో ఇది ఇన్ఫ్లేషన్ ఇండికేట్ చేస్తుందా అంటే ఎస్,
ఇది చాలా మంచి ఇండికేటర్, ఎందుకంటే మొత్తం జీడిపి మీరు క్యాలిక్యులేట్ చేస్తున్నట్టు లిటరల్గా. సో ఎస్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఎస్ అండి. ఇన్ఫ్లేషన్లో కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాదాపు ఒక 200 కమోడిటీస్ని తీసుకొని, ఒక బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్ని తీసుకొని, ఈ కమోడిటీస్లో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ప్రెజెంట్ ఎంత ధర మారింది చూస్తే అది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఏం చేస్తున్నారండి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో కూడా ఆల్మోస్ట్ సేమ్, కాకపోతే హోల్సేల్లో ఓన్లీ గూడ్స్ ఉంటాయి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో గూడ్స్ సర్వీసెస్ రెండు ఉంటాయి. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఒక 697 కమోడిటీస్ని తీసుకుంటారు, ఇక్కడేమో దాదాపు 200 ప్రోడక్ట్స్, ఇక్కడ 697 కమోడిటీస్ని గూడ్స్ని తీసుకొని ఈ మొత్తం బాస్కెట్ ఆఫ్ గూడ్స్ ఎంత ప్రైస్ చేంజ్ అయిందో మీరు ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇక్కడ 3 ఆప్షన్స్ కూడా ఇన్ఫ్లేషన్ని ఇండికేట్ చేస్తాయండి. ఇందులో బెస్ట్ ఇండికేటర్ ఏంటంటే జీడిపి డిఫ్లేటర్ అని చెప్తాము, ఎందుకంటే జీడిపి డిఫ్లేటర్లో అన్ని గూడ్స్ సర్వీసెస్ కవర్ అవుతాయి, అందుకు కొంచెం మంచి ఇండికేటర్ అంతే. బట్ ఎంప్లాయ్మెంట్ రేట్కి ఇన్ఫ్లేషన్కి సంబంధం ఉందా? లేదు కదా. సో ఇన్ఫ్లేషన్ని ఇండికేట్ చేసేది ఎంప్లాయ్మెంట్ రేట్ అయితే కాదు. ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే అర్థం ఏంటండి, టోటల్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్లో, టోటల్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటే జనరల్గా 15 to 60 ఇయర్స్ మధ్యలో ఉన్న పాపులేషన్లో ఎవరైతే నిజంగా జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు ఒకవేళ జాబ్ దొరికినట్టయితే ఆ టోటల్ వర్కింగ్ ఏజ్లో ఎంతమంది ఎంప్లాయిడ్ ఉన్నారో ఆ రేట్ని ఎప్పుడైతే మీరు క్యాలిక్యులేట్ చేస్తారో దాన్ని ఎంప్లాయ్మెంట్ రేట్ అంటాం. సో ఎంప్లాయ్మెంట్ రేట్ ఫార్ములా ఏంటండి, ఎంప్లాయిడ్ పర్సన్స్ టోటల్ తీసుకుంటారు, టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ని తీసుకుంటారు న్యూమరేటర్లో. మనం దేంతో కంపేర్ చేస్తాము, టోటల్ పాపులేషన్ ఉంటే టోటల్ పాపులేషన్ ఎంప్లాయ్మెంట్లో ఉండాలని రూల్ లేదు. ఎంప్లాయ్మెంట్లో ఉండవలసింది ఎవరు అంటే అది ఎంప్లాయ్మెంట్ చేసే కెపాసిటీ ఉన్న వర్కింగ్ ఏజ్. సో వర్కింగ్ ఏజ్ అంటే 15 నుంచి 60 ఇయర్స్ జనరల్గా, కొన్ని కేసెస్లో 15 to 59 ఇయర్స్ ఉంటాయి, 15 to 60 ప్లస్ ఉంటుంది. సో ఏ పాపులేషన్ అయితే వర్కింగ్ ఏజ్లో ఉన్నారో దాంతో మీరు డివైడ్ చేస్తారు. సో టోటల్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్, సో ఇంటూ 100 చేస్తారు రేట్ కావాలంటే. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ బై వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఇంటూ 100 చేస్తే ఎంత ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది, సో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఎంప్లాయిడ్ అనేది మీకు అర్థమైపోతుంది. కానీ దీనివల్ల ఇన్ఫ్లేషన్ తెలుస్తుందా అంటే తెలియట్లేదు కదా, ఇన్ఫ్లేషన్ అయితే తెలియదు. సో అందుకని డి ఎలిమినేట్ చేసేయచ్చు. సో అడిగింది అదే, నాట్ అని. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. కన్సిడర్ ది స్టేట్మెంట్స్ అబౌట్ CMS-3 శాటిలైట్ అండి. సో CMS-3 శాటిలైట్ అండి. సో దీన్నే GSAT-7R అని కూడా పిలుస్తాం. ఏమంటాం, GSAT-7R అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఈ శాటిలైట్లో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇది ఇండియా యొక్క హెవియెస్ట్ ఇండిజినస్ నావిగేషన్ శాటిలైట్ అంటున్నారు. ఇక్కడ కొంచెం కరెక్ట్ ఉంది, కొంచెం ఇన్కరెక్ట్ ఉంది. CMS-3 స్పెషాలిటీ ఏంటంటే ఇండియా యొక్క అత్యంత హెవియెస్ట్ శాటిలైట్, ఇది కరెక్టే. ప్రాబ్లం ఏంటంటే ఇది నావిగేషన్ శాటిలైట్ కాదు కదా. CMS-3 పంపించడానికి పర్పస్ ఏంటండి, ఇది ఒక కమ్యూనికేషన్ శాటిలైట్. సో పర్పస్ ఏంటి అంటే కమ్యూనికేషన్, నావిగేషన్ కాదు. వెయింగ్ అరౌండ్ 4410 kg, వెయిట్ కూడా కొంచెం తప్పు. సో దీని వెయిట్ మీరు చూడండి, 4400 kgల బరువు. ఎంత అండి టోటల్ వెయిట్, 4400 kgs అండి దీని యొక్క వెయిట్. సో నావిగేషన్ కాదు, కమ్యూనికేషన్ శాటిలైట్ అండ్ 4400 kg. సో అందుకని స్టేట్మెంట్ 1 ఇస్ ఇన్కరెక్ట్. కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇండియాలో హెవియెస్ట్ శాటిలైట్ అండి, ఇండియాలో హెవియెస్ట్ శాటిలైట్. సో హెవియెస్ట్ శాటిలైట్ అని ఉన్నా, హెవియెస్ట్ ఇండిజినస్ శాటిలైట్ అని ఉన్నా కూడా కరెక్ట్ అయ్యేది. ఇక్కడ నావిగేషన్ ఇవ్వడం వల్ల మనకి ఫస్ట్ ఇది మిస్టేక్ అవుతుంది. ఓకే, దట్స్ వై ఇట్ ఈస్ ఇన్కరెక్ట్. దీని పర్పస్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇట్ విల్ ప్రొవైడ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ ఓవర్ ది ఇండియన్ ల్యాండ్ మాస్ అండ్ సరౌండింగ్ ఓషనిక్ రీజన్స్. ఎస్, దీని పర్పసే అది. మన ఇండియన్ ఓషన్స్ ఈ మొత్తం ప్రాంతంలో కమ్యూనికేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ఇంపార్టెంట్ డేటా CMS-3 శాటిలైట్ ఇస్తుంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ అండి, పర్పస్ అదే అండ్ అది ఫుల్ఫిల్ చేస్తుంది. శాటిలైట్ ఈస్ డిజైన్డ్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇది తప్పు. సో శాటిలైట్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి కాదండి, ఇండియన్ నేవీ వాళ్ళకి కమ్యూనికేషన్ చేయడం కోసం తీసుకొచ్చారు. ఎవరి కోసం తీసుకొచ్చారు, నేవీ.
సో ఇండియన్ నేవీ కోసం ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చిన శాటిలైట్. అండ్ ఎప్పుడు లాంచ్ చేశారు? నవంబర్ 2025లో లాంచ్ చేశారండి. అది దీని స్పెషాలిటీ. 2025 నవంబర్లో వచ్చింది. సో ఎలా చూసినా 1 and 3 అయితే ఇన్కరెక్ట్. మనకు కావాల్సింది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి, ఓన్లీ 2. సో 2 ఓన్లీ వుడ్ బి ది కరెక్ట్ ఆన్సర్. ఈ GSAT 7R లేదా CMS3 ఏ శాటిలైట్ని రీప్లేస్ చేసింది? సో ఇది ఏ శాటిలైట్ని రీప్లేస్ చేసిందంటే GSAT 7 అండి. GSAT 7 అనే శాటిలైట్ని రీప్లేస్ చేసింది. ఓకే, నెక్స్ట్. విచ్ ఆర్గనైజేషన్ అలాంగ్ విత్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రిలీజ్డ్ ది ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్? సో ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ ఎవరు ఇస్తారు? సింపుల్గా అది క్వశ్చన్. 2024 కాదా అనేది మీరు కాసేపు పక్కన పెట్టేస్తే ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ని ఏ సంస్థలు ఇస్తాయి? సో ఏ సంస్థలు ఇస్తాయి? ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్, అలాగే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఈ 2 సంస్థలు కలిపి ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తాయి. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి. కమింగ్ టు ది రిపోర్ట్. సో ఇందులో ఏంటంటే గ్లోబల్గా ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనే డేటా అనేది జనరల్గా రిలీజ్ చేస్తూ ఉంటుందండి. అండ్ 2024లో వచ్చింది 3వ రిపోర్ట్ అండి. ఎన్నోవ రిపోర్ట్ ఇది? ఈ 2 సంస్థలు కలిసి ILO, IHD సంస్థలు కలిసి ఇచ్చిన ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ అనేది 3వ రిపోర్ట్ అని చెప్పొచ్చు. అది దీనికి ఉన్న స్పెషాలిటీ 2024ది. అండ్ ఇక్కడ మనకు గుర్తుండాల్సింది ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1938 అండి. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1998. దిస్ ఇస్ నాట్ 38, 1998లో ఎస్టాబ్లిష్ చేశారండి. అది దీనికి ఉన్న ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. అండ్ ఇది ఏం చెప్పింది అసలు? ఈ రిపోర్ట్ ఏం చెప్పింది? ఇది స్పెసిఫిక్గా ర్యాంకింగ్స్ ఇవ్వదు, కానీ ఈ రిపోర్ట్ ఏం చెప్పిందంటే ఇండియాలో ఎంప్లాయ్మెంట్ విషయంలో ఉన్న మేజర్ ప్రాబ్లమ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ అని చెప్పిందండి. ఏం చెప్పింది? జెండర్ డిస్పారిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, అంటే మేల్ ఎంప్లాయ్మెంట్కి ఫీమేల్ ఎంప్లాయ్మెంట్కి ఎలా అయినా సరే డిస్పారిటీ ఇండియాలో ఎక్కువ ఉందని చెప్పింది. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ రిపోర్ట్ ప్రకారంగా ఇండియాలో అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే యూత్ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అండి. యూత్ ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ అంటే అర్థం ఏంటి? దేశంలో యూత్కి ఎడ్యుకేషన్ లేదు, చదువు లేదు అంటే అది సెకండరీ. అది అప్పుడు ఎంప్లాయ్మెంట్ లేదంటే ఓకే. బట్ ఇండియాలో యూత్కి ఎడ్యుకేషన్ ఉంది, ఎడ్యుకేషన్ లేకపోవడం ప్రాబ్లం కాదు, కానీ ఎంప్లాయ్మెంట్ లేదు. సో యూత్ ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ ఎక్కువ ఉందండి. ఎడ్యుకేషన్కి యూత్ ఎంప్లాయ్మెంట్కి కాస్త మిస్ మ్యాచ్ జరుగుతుంది అని చెప్పింది రిపోర్ట్. సో జెండర్ డిస్పారిటీ, యూత్ ఎంప్లాయ్మెంట్ క్రైసిస్, ఇది కాకుండా ఇండియాలో ఇన్ఫార్మల్ జాబ్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? ఇన్ఫార్మల్ జాబ్స్ ఇండియాలో ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుందని చెప్పింది. అది రిపోర్ట్ యొక్క హెడ్లైన్స్ అండి. ఓకే, కన్సిడర్ ది స్టేట్మెంట్స్ అబౌట్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. సో ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ లిటరరీ అవార్డ్ అండి. ఎవరైతే బుక్స్ ట్రాన్స్లేషన్ చేసి ఉంటారో, ఎవరైనా ఆథర్ ఇంగ్లీష్లో బుక్ రాయొచ్చు లేదా ఇంగ్లీష్లోకి దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఉంటారు, అప్పుడు ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఇస్తారు. సో 2025 ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు? బాను ముష్తక్ ఇచ్చారా? ఎస్. సో బాను ముష్తక్ యొక్క హార్ట్ ల్యాంప్ అనే పుస్తకానికి ప్రైజ్ వచ్చిందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, ఆల్రెడీ చూసాం మనం బుకర్ ప్రైజ్కి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్కి డిఫరెన్స్ కూడా వీక్లీ కరెంట్ అఫైర్స్లో మనం చూసాము. చాలా క్లియర్గా డిఫరెన్సెస్ని కూడా నేర్చుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేసేయండి. ఓకే, సో ఎస్, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఎవరిస్తారు? యునైటెడ్ కింగ్డమ్ ఇస్తుంది, యూకే. సో ఈసారి ఎవరికి వచ్చింది? 2025 బాను ముష్తక్ గారికి హార్ట్ ల్యాంప్ అండి. దేనికి వచ్చింది? హార్ట్ ల్యాంప్కి గాను వచ్చింది. దట్ ఈస్ స్పెషల్ అబౌట్ ఇట్. అండ్ బాను ముష్తక్ ఈజ్ ది ఫస్ట్ ఆథర్ రైటింగ్ ఇన్ మలయాళం టు రిసీవ్ ది అవార్డ్. సో ఒక లాంగ్వేజ్లో బాను ముష్తక్ ఈజ్ ది ఫస్ట్ ఆథర్, బట్ మలయాళం కాదండి. సో ఈ హార్ట్ ల్యాంప్ కన్నడకి సంబంధించిన పుస్తకం. లాంగ్వేజ్ ఏంటండి? కన్నడ. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే షీ బిలాంగ్స్ టు కన్నడ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్, నాట్ మలయాళం. దట్ ఈస్ స్పెషల్ అబౌట్ ఇట్. అండ్ కమింగ్ టు ది స్టోరీస్. సో ట్రాన్స్లేట్ ఇంగ్లీష్లోకి ఎవరు చేశారు? దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్, జనరల్గా అడుగుతారండి. దీప. బాను ముష్తక్ గారి ఈ హార్ట్ ల్యాంప్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి కదా, కన్నడలో రాసిన ఈ రైటింగ్ని. సో దాన్ని దీపా బస్తీ గారు ట్రాన్స్లేట్ చేశారండి. అది ట్రాన్స్లేటర్కి ఉన్న
స్పెషాలిటీ. అండ్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ద స్టోరీస్ ఇన్ హార్ట్ ల్యాంప్ హైలైట్స్ ది స్ట్రగల్స్ అండ్ రెసిలియన్స్ ఆఫ్ మార్జినలైజ్డ్ ఉమెన్ ఇన్ సౌత్ ఇండియా. ఎస్, కన్నడ పుస్తకం. అండ్ ఎస్, ఈ హార్ట్ ల్యాంప్లో ఉన్న మేజర్ థీమ్ ఏంటంటే ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో మార్జినలైజ్డ్ ఉమెన్, వీళ్ళ యొక్క స్ట్రగల్స్ ఎలా ఉంటాయి ఫ్యామిలీలో, ఎస్పెషలీ సౌత్ ఇండియన్ ఉమెన్ యొక్క స్ట్రగల్స్ కోసం చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన స్టోరీస్ కలెక్షన్ అని చెప్పచ్చు హార్ట్ ల్యాంప్. సో అది హార్ట్ ల్యాంప్కు ఉన్న ప్రత్యేకత అండి. అండ్ ఇండియన్స్ అన్నప్పుడు ఇద్దరికి వచ్చిందండి, ఒకటి భాను ముస్తక్ గారు హార్ట్ ల్యాంప్ అనే పుస్తకానికి. నెక్స్ట్ ఇంకొకటేమో 2022లో గీతాంజలి శ్రీ గారికి వచ్చింది. ఎవరికి వచ్చిందండి? గీతాంజలి శ్రీ. సో గీతాంజలి శ్రీ గారు టాంబ్ ఆఫ్ శాండ్ అనే పుస్తకం అండి. బుక్ పేరేంటి, టైటిల్ ఏంటంటే టాంబ్ ఆఫ్ శాండ్. సో టాంబ్ ఆఫ్ శాండ్కి గీతాంజలి శ్రీ గారికి 2022లో వచ్చింది. సో ఆబ్వియస్గా ఇండియన్. రీసెంట్ మళ్ళీ 2025లో కూడా ఇండియానే భాను ముస్తక్ గారు. అండ్ భాను ముస్తక్ గారు అన్నప్పుడు హార్ట్ ల్యాంప్, అది మీకు ఎలాగో గుర్తుంటుంది, కరెంట్ అఫైర్స్ పార్ట్ కాబట్టి. సో ఆన్సర్ ఏంటి అంటే 2 ఉండకూడదు అంతే మనకి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 1 and 3 ఓన్లీ. సో ట్రాన్స్లేటర్స్ని కూడా అడుగుతారండి. ఒకవేళ ట్రాన్స్లేటర్ ఎవరు అంటే దీపా బస్తీ ట్రాన్స్లేటర్ అని గుర్తుండాలి. సో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు? 2005 అండి. ఎప్పుడు మొదలైంది? 2005. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ యొక్క మొట్టమొదటి విన్నర్ ఇస్మాయిల్ కదేర్. ఫస్ట్ విన్నర్ ఎవరండి? ఇనాగ్రల్ విన్నర్ ఇస్మాయిల్ కదేర్. సో 2005లో ఇస్మాయిల్ కదేర్కి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ది ఆరిజిన్ అని చెప్పచ్చు. అది కూడా 20 years. అండ్ ఎంత ఇస్తారు ప్రైజ్ మనీ అంటే 50,000 euros అండి. 50,000 euros పే చేయడం జరుగుతుంది. అండర్ విచ్ యాక్ట్ ఎకో సెన్సిటివ్ ఏరియాస్ ఆర్ నోటిఫైడ్? ఎకో సెన్సిటివ్ ఏరియాస్ని ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద నోటిఫై చేస్తాం. ఏ యాక్ట్ అండి? ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. సో ఎకో సెన్సిటివ్ ఏరియా అంటే అర్థం ఏంటి? ఎకో సెన్సిటివ్ ఏరియా అనేది ఒక బఫర్ లేదా ఒక షీల్డ్ లాంటిది అనమాట. ఓకే, ఇట్ ఈస్ లైక్ అ షీల్డ్ అని చెప్పచ్చు. సో దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకి ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి కదా, నేషనల్ పార్క్స్. సో ఇది ఒక నేషనల్ పార్క్ అనుకుంటే ఈ నేషనల్ పార్క్ రేడియస్ నుంచి కనీసం ఒక 10 kilometers రేడియస్ వరకు కూడా ఎకో సెన్సిటివ్ ఏరియా కింద డిక్లేర్ చేస్తారు. ఎప్పుడైతే ఇక్కడ మనకి నేషనల్ పార్క్ కానీ లేదా వైల్డ్ లైఫ్ శాంచురీ కానీ ఏదో ఒక ప్రొటెక్టెడ్ ఏరియా ఉంటుందో, ప్రొటెక్టెడ్ ఏరియాకి బయట ఎలాంటి బఫర్ లేకుండా, ఎలాంటి జోన్ లేకుండా అలాగే వదిలేస్తే ఈజీగా హ్యూమన్స్ ఇంటర్ఫియర్ అయ్యి ఈ ప్రొటెక్టెడ్ ఏరియాని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. సో ఆ ఏరియాని డిస్టర్బ్ చేయకూడదంటే మళ్ళీ దాని చుట్టూ ఒక ఎక్స్ట్రా లేయర్ కావాలి. ఆ ఎక్స్ట్రా లేయర్ ఏంటంటే ఎకో సెన్సిటివ్ ఏరియా. సో ఇలాంటి ఏరియాస్ మన నేషనల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో, నేషనల్ పార్క్ లేదా వైల్డ్ లైఫ్ శాంచురీస్, వాటి నుంచి కనీసం ఒక 10 kilometers రేడియస్లో కన్స్ట్రక్ట్ చేయాలి. అంటే 10 kilometers, దాని చుట్టూ 10 kilometers ఉండే ఏరియాని ఎకో సెన్సిటివ్ ఏరియాగా డిక్లేర్ చేస్తారు. ఇలా 10 kilometers ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది ఒక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. ఏవైనా హ్యూమన్ పాపులేషన్ పెరిగినా రకరకాలుగా వీళ్ళు ఇంటర్ఫియర్ అవ్వడానికి ట్రై చేసినా సరే ఎకో సెన్సిటివ్ ఏరియాలో కూడా ఇష్టం వచ్చినట్టు అలౌ చేయరు. కాబట్టి ఇవి ఒక షాక్ అబ్జార్బర్స్ లాగా బిహేవ్ చేసి ఏమైనా షాక్స్ వస్తే ఇవి భరిస్తాయి. ప్రొటెక్టెడ్ ఏరియాస్లోకి, నేషనల్ పార్క్స్లో యానిమల్స్ని డిస్టర్బ్ చేయకుండా ఈ ఏరియా అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందని చెప్పచ్చు. సో దీన్ని ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద డిక్లేర్ చేస్తారండి. ఏ సెక్షన్ మాట్లాడుతుంది? సెక్షన్ 3. ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ సెక్షన్ 3 అనేది ఎకో సెన్సిటివ్ ఏరియా ఉండాలని చెప్తుంది. ఓకే, దట్ ఈస్ స్పెషల్ అబౌట్ ఇట్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ది స్టేట్మెంట్స్ రిగార్డింగ్ భగోరియా డాన్స్ ఫెస్టివల్. భగోరియా మేజర్ ఫెస్టివలా? ఎస్. బిల్ అండ్ బిలాలా ట్రైబ్సా? అవును. కచ్ రీజనా? కాదు. సో భగోరియా డాన్స్ ఫెస్టివల్ అనేది మధ్యప్రదేశ్ అండి. ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఫస్ట్ మధ్యప్రదేశ్కి ముఖ్యంగా సంబంధించిన ఫెస్టివల్ అని చెప్తాము. వెస్టర్న్ మధ్యప్రదేశ్, అలాగే మహారాష్ట్రలో కూడా కొన్ని ప్రాంతాల్లో మహారాష్ట్రలో కూడా ఉంటుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ మార్చ్. ఎస్, మార్చ్లో సెలబ్రేట్ చేస్తారండి. అగ్రికల్చర్ సీజన్ ఎండ్ అవ్వడాన్ని మన భగోరియా ఫెస్టివల్ ఇండికేట్ చేస్తుందని చెప్పచ్చు. మధ్యప్రదేశ్లోనూ స్పెసిఫిక్గా భగోరియా ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు అంటే వెస్ట్ నీమార్ ప్రాంతం అండి.
ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు బగోరియాని? వెస్ట్ నీమార్ అనే ప్రాంతంలో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఓకే. ఫెస్టివల్ ఈజ్ సిగ్నిఫికెంట్ ఫర్ ఇట్స్ యునిక్ కోర్ట్షిప్ రిచువల్ వేర్ యంగ్ అన్మ్యారీడ్ ఇండివిజువల్స్ చూస్ దేర్ పార్ట్నర్స్. ఎస్, భగోరియా ఫెస్టివల్లో ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే గులాల్ అంటే ఒక కలర్ అండి. ఈ గులాల్ అనే పౌడర్ని అప్లై చేసి యంగ్ మెన్ అండ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఫెస్టివల్లో వాళ్ళ పార్ట్నర్స్ని చూస్ చేసుకుంటారు. ఈ కోర్ట్షిప్ రిచువల్ అనేది భగోరియా ఫెస్టివల్లో చాలా ఫేమస్ అండ్ ఎస్ ఇప్పటికీ కూడా ఫేమస్. ఇందులో ముఖ్యంగా మీరు చూస్తే ప్రీ హోలీ మ్యారేజ్ రిచువల్స్ అంటాం. సో ఫెస్టివల్లో అగ్రికల్చర్ హార్వెస్ట్ సీజన్ ఎండ్ అయింది అన్న దాన్ని ఇండికేట్ చేస్తుందండి. స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయింది అనే దాన్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే ప్రీ హోలీ మ్యారేజ్ రిచువల్స్, ముఖ్యంగా ఫెస్టివల్ దేనికి ఫేమస్ అంటే మ్యారేజ్ రిచువల్స్కి. ఈ మ్యారేజ్ రిచువల్స్లో ఏంటంటే యూత్ లేదా యంగ్ మెన్ అండ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కలర్ని అప్లై చేసి వాళ్ళ పార్ట్నర్స్ని చూస్ చేసుకుంటూ ఉంటారు. అదొక రిచువల్ అనమాట, వీళ్ళు చేస్తారు అది. అండ్ ఎస్, సో అందుకనే సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఫెస్టివల్ని. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అని చెప్పచ్చు. సో స్ప్రింగ్ అన్నా, మ్యారేజ్ రిచువల్స్ అన్నా, ప్రీ హోలీ సెలబ్రేషన్స్ అన్నా సరే, సో మధ్యప్రదేశ్లో యూ కెన్ గో ఫర్ హ్యాపీలీ బగోరియా ఫెస్టివల్. సో ఈ ఫెస్టివల్ జనరల్గా ఎన్ని రోజులు జరుగుతుంది? ఈ ఫెస్టివల్ మనకి 7 days అండి, 1 week జరుగుతుంది. ఇట్ ఈస్ అ 7-day ఫెస్టివల్. ఫర్ వాట్ అచీవ్మెంట్ ఇండియన్ కెమికల్ కౌన్సిల్ రిసీవ్ 2024 ఆర్గనైజేషన్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ ద హేగ్ అవార్డ్. సో OPCW ద హేగ్ అవార్డ్ ఇస్తుందండి. సో ఈ అవార్డ్ని రీసెంట్గా మన ఇండియన్ కెమికల్ కౌన్సిల్ అనేది అచీవ్ చేసింది. సో ఇండియన్ కెమికల్ కౌన్సిల్ ఈ అవార్డ్ని ఏ కేటగిరీలో సాధించింది అని అడుగుతున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఈ అవార్డ్ని సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ టు కెమికల్ సేఫ్టీ అండ్ కంప్లైన్స్. మనకి కన్వెన్షన్ ఉందండి కెమికల్ వెపన్స్ మీద, CWC. ఈ కన్వెన్షన్ని సైన్ చేసినప్పుడు కంట్రీస్ అన్నీ కూడా ఒక అగ్రిమెంట్కి వచ్చాయి. ఆ అగ్రిమెంట్ ఏంటంటే OPCW అనే బాడీని ఎస్టాబ్లిష్ చేద్దాము. ఓకే, ఆర్గనైజేషన్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ అనే బాడీని ఎస్టాబ్లిష్ చేద్దాము. 1998లో ఈ కన్వెన్షన్ జరగడం మనం చూస్తాము. సో 1997, 98 ఆ టైంలో ఈ బాడీని ఎస్టాబ్లిష్ చేస్తూ కెమికల్ వెపన్స్ ప్రపంచవ్యాప్తంగా ఇంక్రీజ్ అవ్వకుండా ప్రివెంట్ చేయాలి. బికాస్ కెమికల్ వెపన్స్ చాలా డిస్ట్రక్షన్ని కాజ్ చేస్తాయండి, చాలా ఎఫెక్ట్ చేస్తాయి అన్ని విధాలుగాను కూడా. సో ఆ డిస్ట్రక్షన్ జరగకుండా కెమికల్ వెపన్స్ యొక్క ఇంక్రీజ్ని ఆపడం కోసం, వాటి యొక్క ప్రివెన్షన్ చేయడం కోసం ఈ బాడీని హేగ్ నెదర్లాండ్స్లో తీసుకొస్తారండి. ఎక్కడ? ద హేగ్ అనే ప్రాంతం, నెదర్లాండ్స్లో OPCW అనే సంస్థని తీసుకొస్తారు. ఈ సంస్థని 97లో తీసుకొచ్చాక ఈ అవార్డ్ ఏదైతే ఉందో ఈ అవార్డ్ని 2014లో స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు అగ్రిమెంట్ చేసుకొని కంట్రీస్ అన్ని నార్మల్గా కలిసి మీటింగ్స్ జరుపుకుంటే సరిపోదు. నిజంగా ఎవరైతే కెమికల్ వెపన్స్ స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారో ఈ విషయంలో వాళ్ళని అవార్డ్ చేయాలి, వాళ్ళని ఆనర్ చేయాలి. అలా ఆనర్ చేయడం కోసం 2014లో ఈ అవార్డ్ని ఎస్టాబ్లిష్ చేశారండి. అలా అవార్డ్ని ఎస్టాబ్లిష్ చేస్తే రీసెంట్గా మనకి 2024లో 2024లో 29వ మీటింగ్ జరిగిందనమాట సంస్థది. ఈ 29th సెషన్ లేదా మీటింగ్ జరిగినప్పుడు ఇక్కడ మన ఇండియన్ కెమికల్ కౌన్సిల్ అనే సంస్థ కెమికల్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుంటూ కెమికల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని, కంప్లైన్స్ని చాలా బాగా చేస్తుంది. సో కెమికల్ సేఫ్టీ అండ్ కంప్లైన్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నందుకు ఇండియన్ కెమికల్ కౌన్సిల్కి ఈ సంవత్సరం 2024 హేగ్ అవార్డ్ని ఇచ్చారండి. అది దీనికి ఉన్న స్పెషాలిటీ. సో అవార్డ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2014. OPCW అనే సంస్థ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1997. అండ్ మన ఇండియన్ కెమికల్ కౌన్సిల్ దేనికైతే అవార్డు వచ్చిందో ఈ కౌన్సిల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1938 అండి. ఎప్పుడు? 1938లో స్టార్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ విచ్ ప్రాజెక్ట్ ఈస్ కరెంట్లీ బీయింగ్ డెవలప్డ్ ఎట్ లోథల్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. సో మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ కిందకి వస్తుంది. లోథల్ గుజరాత్లో నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ని డెవలప్ చేస్తున్నాం. దేన్ని డెవలప్ చేస్తున్నామండి? నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ని మనం యాక్చువల్గా డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఎప్పటి నుంచి డెవలప్ చేస్తున్నాము అంటే 2024 నుంచి.
సో ఇందులో ఏంటంటే మన ఇండియా యొక్క మ్యారిటైమ్ హిస్టరీని, మ్యారిటైమ్ హెరిటేజ్ని, కల్చర్ని కాపాడడానికే తీసుకొస్తున్నారు సెపరేట్గా. ఎక్కడండి? లోథల్, గుజరాత్లో తీసుకొస్తున్నారు. సో దీనికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో లోథల్ ఉంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత, అక్కడి నుంచి ఇప్పుడు వరకు మన ఇండియాకి 4500 సంవత్సరాల మ్యారిటైమ్ హిస్టరీ ఉంది. ఎన్ని ఇయర్స్ అండి? 4500 ఇయర్స్ ప్లస్ మ్యారిటైమ్ హిస్టరీ ఉంది ఇండియాకి, మ్యారిటైమ్ కల్చర్ ఉంది. అలాంటి కల్చర్ని గుర్తిస్తూ దాని యొక్క సిగ్నిఫికెన్స్ని ప్రపంచానికి చూపించడం కోసం ఒక మ్యూజియం కడుతున్నారండి. ప్రపంచంలోనే వరల్డ్లోనే టాలెస్ట్ లైట్ హౌస్ మ్యూజియం కడుతున్నారు. ఆ మ్యూజియం కడుతూ ఓవరాల్గా ఒక మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ని డెవలప్ చేస్తున్నారు. సో ఇది కట్టే ప్రక్రియలో ఈ వరల్డ్స్ టాలెస్ట్ లైట్ హౌస్ మ్యూజియం కూడా మనకి తయారైంది, ఇండియాలో తయారవుతుంది. సో ఇది ఎక్కడ జరుగుతుంది అంటే గుజరాత్ లోథల్లో. దేనికి అంటే మన ఇండస్ వ్యాలీ నుంచి ఇప్పటి వరకు ఉన్న మ్యారిటైమ్ హిస్టరీని ప్రపంచానికి షోకేస్ చేయడానికి, దాన్ని ప్రిజర్వ్ చేసి సెలబ్రేట్ చేయడానికి. దట్ ఈస్ స్పెషల్ అబౌట్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, ఇది జరుగుతూ ఉంది. అండ్ లోథల్ విషయానికి వస్తే ఒక స్పెషాలిటీ ఉందండి. దీనికి 1954లో డిస్కవర్ చేశారు. లోథల్ ఎప్పుడు డిస్కవర్ చేయబడింది? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో పార్ట్గా 1954లో డిస్కవర్ చేయబడింది. దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ ఉందా లోథల్కి? ఎస్, ఉంది. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ 2014లో వచ్చిందండి, రైట్? మనం అబ్జర్వ్ చేస్తే 2014లో దీనికి వచ్చింది. అది ఇంకొక స్పెషాలిటీ దానికి. రీడ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ లాఫర్ కర్వ్ అండి. లాఫర్ కర్వ్, సో ఎప్పుడైనా మనం గ్రాఫ్ ద్వారా ఇండికేట్ చేస్తే ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ని కర్వ్స్ అని పిలుస్తాం. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకొని గ్రాఫ్ మీద చూపిస్తే ఏమంటామండి? దాన్ని ఎకనామిక్స్లో కర్వ్ అంటాం. సో లాఫర్ కర్వ్ ఎవరిచ్చారు కాన్సెప్ట్? ఆర్థర్ లాఫర్ ఇస్తారండి. ఎవరిచ్చారు? ఆర్థర్ లాఫర్ అనే ఎకానమిస్ట్ ఇస్తాడు. సో ఈయన ఈ కర్వ్ కాన్సెప్ట్ని ఎప్పుడు ఇచ్చారు? 1974లో ఇస్తారు. ఎప్పుడు ఇచ్చాడు? 1974లో. సో ఈ కర్వ్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఛార్జ్ చేసే ట్యాక్స్ రేట్కి, గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్ ఆదాయానికి రిలేషన్షిప్ని చెప్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఉందండి, 10% ట్యాక్స్ రేట్ వేస్తే 10%కి గాను సర్టన్ ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్కి మేజర్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ట్యాక్సెస్ నుంచి వస్తుంది. సో గవర్నమెంట్ యొక్క పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్స్ బట్టి దానికి ఎంత ఇన్కమ్ వస్తుందో డిసైడ్ చేస్తాం. కానీ లాఫర్ కర్వ్లో లాఫర్ ఏం చెప్తాడంటే ప్రతిసారి ట్యాక్స్ రేట్ పెంచినంత మాత్రాన గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్ ఆదాయం పెరగాలని రూల్ లేదు. ఎందుకు? కొంతవరకు మీరు ట్యాక్స్ రేట్ పెంచితే ట్యాక్స్ ఇన్కమ్ పెరుగుద్ది. అది దాటి మరీ ఎక్కువ ట్యాక్స్ రేట్స్ గవర్నమెంట్ వేసేస్తే ఆటోమేటిక్గా ఏం జరుగుద్దంటే సంపాదించాలనే మోటివేషన్ తగ్గిపోద్ది. ఒకవేళ సంపాదించినా ట్యాక్స్ ఎగ్గొట్టాలనే ఆలోచనలు వస్తాయి. సో లాఫర్ కర్వ్లో ఆర్థర్ లాఫర్ ఏం చెప్తున్నాడంటే మీకు గవర్నమెంట్ 0% వేసింది అనుకోండి, మీరు ఎంత సంపాదించినా దాని మీద నేను 0% ట్యాక్స్ వేస్తాను, ఇన్కమ్ ట్యాక్స్ వేస్తానంటే ప్రభుత్వానికి 0 ఆదాయం వస్తుంది. 0% ట్యాక్స్ వేస్తే రెవెన్యూ ఎంత వస్తుంది? 0 వస్తుంది. అదే ప్రభుత్వం లెట్ us ఇమాజిన్ 100% ట్యాక్స్ వేసింది. ఎంత వేసింది? 100. కానీ ఇక్కడ ఆర్థర్ లాఫర్ ఏమంటాడంటే 100% ట్యాక్స్ వేసింది కదా అని 100% రెవెన్యూ రాదు. 100% ట్యాక్స్ వేస్తే రెవెన్యూ ఎంత వస్తుంది? ఇక్కడ కూడా 0. ఎందుకు? 0% ట్యాక్స్ రేట్ వేస్తే అసలు ఏమీ కలెక్ట్ చేయలేదు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ 0. కానీ 100% ట్యాక్స్ రేట్ వేస్తే సంపాదించిందంతా మనం ప్రభుత్వానికే ట్యాక్స్ కట్టాలి. అప్పుడు పీపుల్ ఏం ఆలోచిస్తారు? నేను 100 రూపీస్ సంపాదిస్తే 100 రూపీస్ ప్రభుత్వానికి కట్టాలంటే ఎందుకు సంపాదించాలి అని సంపాదించడమే మానేస్తారు. ఒకవేళ సంపాదించినా పూర్తిగా ప్రభుత్వానికి కట్టడం మానేస్తారు. సో 0% ట్యాక్స్ వేస్తే 0 వస్తుంది, ఎలా అయితే వస్తుందో 100% ట్యాక్స్ వేస్తే కూడా రేట్ ఫైనలీ వచ్చే ఇన్కమ్ 0నే ఉంటుంది. బికాజ్ ఇక్కడ పీపుల్ డిమోటివేట్ అయిపోయి ఇన్కమ్ని సంపాదించడం మానేసి ట్యాక్స్ పూర్తిగా కట్టడమే మానేస్తారు అంటారు. సో ట్యాక్స్ రేట్ పెరగడం వల్ల ఒక పాయింట్ వరకు ట్యాక్స్ పెరిగినట్టు అనిపిస్తుంది, కానీ ట్యాక్స్ రేట్ ఒక లిమిట్ కన్నా ఎక్కువ పెరిగితే ట్యాక్స్ ఇన్కమ్ పెరగదు, తగ్గుతుంది. అదే ట్యాక్స్ రేట్ కొంచెం తగ్గిస్తే ఎక్కువ మందికి ట్యాక్స్ కట్టేద్దాంలే కొంచెమే కదా అని ఆలోచన వచ్చి
ట్యాక్స్ రేట్ని తగ్గించడం వల్ల ఎక్కువ అమౌంట్ ఆఫ్ ట్యాక్సెస్ ప్రభుత్వం కలెక్ట్ చేయగలుగుతుంది. ఎందుకంటే తక్కువ ట్యాక్స్ని ఛార్జ్ చేస్తున్నప్పుడు ఎక్కువ మంది కట్టడం బెటర్ అని ఆలోచించి ట్యాక్స్ని ఇవేట్ చేయకుండా ఉంటారు. సో లాఫర్ కర్వ్ ట్యాక్స్ రేట్కి టోటల్ ట్యాక్స్ ఆదాయానికి రిలేషన్షిప్ని చూపిస్తుందా అంటే ఎస్ చూపిస్తుంది. ట్యాక్స్ రెవెన్యూ 0 అంటే దాని అర్థం ట్యాక్స్ రేట్ 0. అవును, ట్యాక్స్ రెవెన్యూ 0 అంటే దాని అర్థం రేట్ 0. ఒకవేళ రేట్ 100 అయితే కూడా రెవెన్యూ 0నే అవుతుంది. దట్ ఈస్ అబౌట్ దిస్ కర్వ్. సో సింపుల్గా గవర్నమెంట్ ఎప్పుడైనా ట్యాక్స్ రేట్స్ని తగ్గిస్తే అలాంటి పాలసీని ఏదైనా సపోర్ట్ చేశాడండి. అది కర్వ్కున్న మెయిన్ స్పెషాలిటీ. సో ద మైకెలాంగిలో డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ హ్యాస్ బీన్ అన్వీల్డ్ బై విచ్ కంట్రీ? రీసెంట్గా చూసాం. ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని డెవలప్ చేస్తూ థ్రెట్స్ని డిటెక్ట్ చేసి న్యూట్రలైజ్ చేయడం కోసం ఇటలీ అనే దేశం మైకెలాంగిలో డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని స్టార్ట్ చేసింది. సో మైకెలాంగిలో డిఫెన్స్ సిస్టమ్ అన్న వెంటనే మీకు ఎవరు గుర్తు రావాలి? ఇటలీ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని గుర్తు రావాలి. రీసెంట్గా కూడా మనం కరెంట్ అఫైర్స్లో న్యూస్ల్లో చాలా దగ్గర చూస్తూ ఉన్నామండి. రకరకాలుగా సిస్టమ్స్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. సో ఇటలీ అయితే మైకెలాంగిలో అంటున్నాము, తైవాన్ అయితే టీ-డోమ్ కదా. సో చైనాని కౌంటర్ చేయడం కోసం లేదా దాన్ని అది ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం తైవాన్ ఏం చేస్తుంది? టీ-డోమ్ అనే సిస్టమ్ని స్టార్ట్ చేసింది. యుఎస్ ఏం చేస్తుంది? గోల్డెన్ డోమ్ కదా, మొన్న ట్రంప్ అనౌన్స్ చేస్తాడు, మీరు చూసుంటే న్యూస్లో గోల్డెన్ డోమ్ని స్టార్ట్ చేస్తుంది. ఇండియా, ఇజ్రాయెల్ అండి. ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? ఐరన్ డోమ్. ఇజ్రాయెల్ ఏమో నువ్వు గోల్డెన్ డోమ్ స్టార్ట్ చేయి, నేను ఐరన్ డోమ్ చేస్తానని చెప్పింది. తైవాన్ ఏమో టీ డోమ్ అన్నది. ఇండియా ఏమో ఈ డోమ్స్ ఏవి కాదు సుదర్శన్ చక్ర అని చెప్పింది. ఇండియాది ఏంటంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్. న్యూస్లో ఉందండి మొన్న ఐ థింక్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి అనుకుంటా, సుదర్శన్ చక్ర. ఓకే, ఇవి సమ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పచ్చు, రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి. కన్సిడర్ ది స్టేట్మెంట్స్ రిగార్డింగ్ COP30 సమ్మిట్. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అండి. ఎక్కడ జరిగింది? బ్రాజిల్లో జరిగింది. ఎప్పుడు జరిగింది? సో UNFCCC అనే సంస్థ ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం టైం టు టైం మీటింగ్స్ని కండక్ట్ చేసుకుంటుంది. అలా రీసెంట్గా నవంబర్ 2025లో 30వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్ జరిగింది. ఎక్కడ? బ్రెజిల్లో జరిగింది. సో ఈ మీటింగ్లో బెలం ప్యాకేజ్ ఆన్ హంగర్, పావర్టీ అండ్ పీపుల్ సెంటర్డ్ క్లైమేట్ యాక్షన్ని సైన్ చేశారా? ఎస్. సో ముఖ్యంగా హంగర్ అండ్ పావర్టీని ఫైట్ చేయడం కోసం, ఎరాడికేట్ చేయడం కోసం ఈ బెలం ప్యాకేజ్ని సైన్ చేశారండి. బెలం ప్యాకేజ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే క్లైమేట్ యాక్షన్ తీసుకుంటూ పావర్టీ అండ్ హంగర్ అనే ఇష్యూస్ని సాల్వ్ చేస్తారు. సో ఎస్, COP30 రిజల్ట్ అండి ఇది. వెరీ ఇంపార్టెంట్ బికాస్ COP30 థీమ్ ఏంటంటే అగ్రిమెంట్స్ నుంచి యాక్షన్స్కి వెళ్ళాలి. ఎప్పుడు మాట ఇవ్వడమే కాదు, ఆ ఇచ్చిన మాట ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ కోసం మాట్లాడుతుంది. సో COP30 ఆల్వేస్ టాక్స్ అబౌట్ ఇంప్లిమెంటేషన్ అని చెప్తాం. సో మనకి COP30 యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈసారి 10 years అయింది కదా ప్యారిస్ అగ్రిమెంట్ సైన్ చేసి. COP21ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 2015లో సైన్ చేసుకున్నాము. ఈ 2015లో ఈ COP21ని ప్యారిస్ అగ్రిమెంట్ అని పిలుస్తామండి. ప్యారిస్ అగ్రిమెంట్లో మనం చేసిన మేజర్ ప్రామిస్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఏదైతే గ్లోబల్ వార్మింగ్ ఉందో ఈ గ్లోబల్ వార్మింగ్ లెవెల్స్ని 1.5 degrees 2 Celsius కన్నా ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. 1.5 2 degrees Celsius కన్నా ఎక్కువ అవ్వకుండా చూసుకునేలాగా కంట్రీస్ యాక్షన్స్ తీసుకుంటాయని ప్రామిస్ చేశాయి. ఇప్పుడు ఆ ప్రామిస్ని ఇంప్లిమెంట్ చేసే టైం వచ్చింది. ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారో చూడడమే COP30 యొక్క థీమ్. సో COP30 మేజర్గా ఫోకస్ చేసేది దేని మీద? ఇంప్లిమెంటేషన్ మీద. క్లైమేట్ ఫైనాన్సింగ్ని కూడా ట్రిపుల్ చేయమని చెప్పింది. COP30 యొక్క ఇంకొక స్పెషాలిటీ ఏంటండి? క్లైమేట్ అడాప్టేషన్కి ఫైనాన్స్ ఇస్తున్నారు కదా. సో మాకు 2035 కల్లా క్లైమేట్ అడాప్టేషన్ ఫైనాన్స్ని ట్రిపుల్ చేయండి అని కూడా చెప్పింది. సో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో 2035కి ట్రిపుల్ చేయమంది. ఇంప్లిమెంటేషన్ ఆస్పెక్ట్స్లో బెలం ప్యాకేజ్ని తీసుకొచ్చింది, గ్లోబల్ మ్యూటేరియో ప్లాట్ఫామ్స్ని తీసుకొచ్చింది. సో బెలం ప్యాకేజ్ హంగర్, పావర్టీని ఫైట్ చేయడానికి. మ్యూటేరియో ప్లాట్ఫామ్ ఏంటంటే ముఖ్యంగా ఇది ఒక డిజిటల్ ఇనిషియేటివ్ అండి. డిజిటల్గా కంట్రీస్ యొక్క ప్రోగ్రెస్ని చెక్ చేస్తారు. అసలు నిజంగా వాళ్ళ యొక్క కమిట్మెంట్స్ ఎంతవరకు ఆచరణలో పెడుతున్నారు, యాక్షన్స్లో పెడుతున్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బికాజ్ మనకి ప్రామిసెస్కి ఇంప్లిమెంటేషన్కి గ్యాప్ ఎక్కువ ఉంటుంది. ఆ గ్యాప్ని తగ్గించాలి. సో దానికోసం తీసుకొచ్చారు. కరెక్ట్ స్టేట్మెంట్ అంటే రెండు కరెక్టే కదా. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. సో రీసెంట్లీ ఇస్రో
సైన్డ్ అన్ అగ్రిమెంట్ అండి విత్ విచ్ కంట్రీ స్పేస్ ఏజెన్సీ ఫర్ గగన్యాన్ మిషన్. సో గగన్యాన్ మిషన్ స్పెషాలిటీ ఏంటంటే ఇండియా యొక్క మొట్టమొదటి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్. గగన్యాన్ ఏంటండి, ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్, ఇది మనకు తెలుసు. అయితే ఈ మిషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇలాంటి మిషన్స్లో ఎమర్జెన్సీ కాంటింజెన్సీ ఆపరేషన్స్కి ప్రిపేర్డ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ఎమర్జెన్సీ టైం వచ్చినప్పుడు ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పి మన ఇండియాకి సంబంధించిన ఇస్రో అనేది ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీతో అగ్రిమెంట్ని సైన్ చేసుకుందండి. సో ఏ దేశంతో సైన్ చేసాం? ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ ఏఎస్ఏ అలాగే ఇస్రో వీళ్ళిద్దరూ కలిసి 2024లో, సో మొన్న అంటే 1 year అయ్యిందండి. సో 2024 నవంబర్లో ఒక అగ్రిమెంట్ని సైన్ చేసుకున్నాయి. క్వశ్చన్లో మనకి ఏ దేశం అని అడిగారు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆస్ట్రేలియా. సో అగ్రిమెంట్ ఎందుకు సైన్ చేసుకున్నారంటే ముఖ్యంగా క్రూ. సో మనకి గగన్యాన్ మిషన్లో ఏమవుతుంది? హ్యూమన్స్ స్పేస్ ఫ్లైట్ మిషన్ కదా. సో క్రూ సర్చ్, ఏమైనా రెస్క్యూ ఆపరేషన్స్ కావాలి అని అనుకున్నప్పుడు ఆస్ట్రేలియా మనకి సపోర్ట్ ఇవ్వాలి. సో కాంటింజెన్సీలో ఎమర్జెన్సీలో సపోర్ట్ అవసరం, ముందుగానే ప్లాన్డ్గా ఇస్రో సైన్ చేసి పెట్టుకుంది. సో ఈ అగ్రిమెంట్లో 2024 నవంబర్లో ఆస్ట్రేలియాతో కలిసి సైన్ చేశాము. ఎక్కడ సైన్ చేశారు అని ఇన్ కేస్ అడిగితే బెంగళూరులో అని గుర్తుండాలి. సో మనకి బెంగళూరులో ఇస్రో సెంటర్ ఉంది కదా, అక్కడ దీన్ని సైన్ చేయడం జరిగింది. దట్ ఈస్ స్పెషల్ అబౌట్ ఇట్. సో కొన్నిసార్లు కరెంట్ అఫైర్స్ మీకు తెలిస్తే చాలా సింపుల్గా అనిపిస్తుందండి. యాజ్ సింపుల్ యాజ్ అలాంటి క్వశ్చన్స్ మనకి అడుగుతూ ఉంటారు. జస్ట్ కంట్రీ ఏంటి అని అడిగారు, తెలిస్తే మీరు ఈజీగా పెడతారు, తెలియకపోతే మీరు గెస్ అయితే చేయలేరు ఇలాంటి క్వశ్చన్స్. సో ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆఫ్టర్ యూ కంప్లీట్ ద క్లాస్ ఒక్కసారి పీడిఎఫ్ని రివైజ్ చేసేసేయండి. ఐ హోప్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. మీకు కాంటెంట్ నచ్చితే లైక్ చేయొచ్చు, మీరు కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు, నెక్స్ట్ క్లాస్లో క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.